ఎవరు సార్ సార్ మీటింగ్ మంది మీటింగ్ చెప్పలేను సార్. సో అడ్మిన్ నేను ఓన్లీ బయటికి అంటున్నారు. నేను ఎవరు అడ్మిన్ వాళ్ళు చేశారు, నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అదే రికార్డ్ వచ్చింది మాది. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్. రమేష్ సార్, రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Yes, sir. Good morning, sir. Yes, good evening, sir. Good evening, sir. డియర్ అడ్మిన్స్, చూసుకోండి మీటింగ్ ఎందుకు మీరు లెఫ్ట్ అయ్యే టైంలో మీకు వీడియో ఎండెడ్ అని వస్తుంది, లేకపోతే నువ్వు లీవ్ అని వస్తుంది. అది కొద్దిగా గ్రహించండి సార్. నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను, ప్లస్ బంద్ అయిపోయింది. చేశారు. అదే పోర్టబుల్ అంటే ల్యాండ్స్కేప్ అంటే వివరిద్దాం అనేసి అనుకుంటున్నా. అదే చేశాను, నాకు అయినట్టుగా సౌండ్ కూడా వచ్చింది, చాలు చేసినట్టుగా. అంటే ఇక్కడ సౌండ్ వచ్చింది ఆల్రెడీ వచ్చింది, కలర్ అయిపోయింది. అదే సార్. నేనైతే ఎండు బటన్ మీద కూడా క్లిక్ చేయలేదు. ఒక్కొక్కసారి అలా జరగచ్చేమో అనుకుంటే నా వల్ల కూడా అలా జరగచ్చు. నేను కూడా మైక్ మాత్రమే ఓపెన్ చేసుకున్నాను సార్. అవుతుంది, లేకపోతే అట్లా కాదు. చూసుకోవాలని చెప్తా, ఎవరు చేస్తారు కానీ. సో చలో, అప్పుడప్పుడు అలాంటి జరగాలి. అలాంటి జరగదు కూడా మంచిదేలే. సో తప్పులు కూడా జరగాలి, ఎందుకంటే తప్పులు జరిగినప్పుడే మనము దీన్ని ఇంకా మంచిగా మనం ఎలా చేయాలన్న ఒక ఆలోచనలు వస్తాయి అన్నమాట మనకి. సో ఎనీవే, మరి అందరూ అయితే రాని సార్. ఒక 70 అంటే 70 అంటే 32 హాఫ్ మెంబర్స్ వచ్చారు ఇప్పుడు. ఓకే, ఎనీవే ఏం చేద్దాం మరి, ఏం చేయలేము. మీటింగ్ మంది అయ్యే ముందు 72 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 32 అంటే ఇంకా 40 మెంబర్స్ రావాలి. ఓకే, వాళ్ళు వస్తూ ఉంటారు, మనం మాట్లాడదాం. మరి మనము అనుకోకుండా అది ఎవరి చేతుల్లో, మరి ఏం చేద్దాం. సో డియర్ పార్ట్నర్స్, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు మనము ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఏంటది అంటే, ఇది ఎప్పుడు కానీ అందరికీ ఒకేసారి చాలా సూపర్ జరగదు. అందరికీ ఒకేసారి అరే నాకు ఇలా అయితే బాగుండు అన్నట్టు కూడా ఉండదు. ఇప్పుడు వచ్చిన అప్డేట్ కూడా ఏంటంటే, నన్ను అయితే కొత్త వారికి, అంటే మనీ సంపాదించుకోవాలా అన్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచి అప్డేట్. ఎవరికి? డబ్బులు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి. అయితే మరి వాళ్ళకి ఇలా అయితే, మరి చిన్న నాలాంటి వాళ్ళకి, ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళకి ఇది కొద్దిగా, నేను అనుకుంటాను నా మనసుకి ఇదేం అప్డేట్ అండి. కరెక్ట్, ఇట్లా కూడా ఉంటుంది. ఇక ఈరోజు మన లైవ్ మీటింగ్ లో, లీడర్స్ మీటింగ్ లో నవ్వొచ్చింది నాకు. సార్ మేము 5 మెంబర్స్ వేసుకుంటాం, మేము కూడా 500 అంటే మాకు ఏమవుతుంది సార్? వావ్, చూసారా అలా మాట ఇలా ఉందా అంటే తక్కువ. బట్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ కొంతమంది అమ్మో మనం 500 చేయాలి, కింది వాళ్ళతో 500 500 500 500, అది కూడా ఈ 6 కూడా, అంటే ఒరిజినల్ తో పెట్టుకుంటే నువ్వు కూడా 1 షాట్ చేయాలి. నెక్స్ట్ మన డైరెక్ట్ 5 1 షాట్ తో 500 చేస్తే నువ్వు డైరెక్ట్ 1% తీసుకుంటావు. అది కూడా 17 తారీఖు నుంచి, అంటే నిన్న లేదు మొన్నటి నుంచి వెళ్ళి 15 రోజుల లోపు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఈ విధంగా అప్డేట్ వచ్చింది. మరి ఇక్కడ నాలాంటి వాళ్ళకు, అంటే ఇంకా తక్కువ చేస్తున్న వాళ్ళకు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఏమవుతాయంటే ఇది కూడా ఇంట్లో అయితే బాగుండు అనిపిస్తుంది. బట్ ఇక్కడ కొత్త వాళ్ళకి చాలా చాలా మంచిది ఇది. నన్ను అడిగితే ఇది ఏమంటుంది దాన్ని, మనం అప్పట్లో $12-13 ఉన్నప్పుడు మనం పివిసి పెట్టకున్నాం. బట్ మరి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్.
అంటే సిస్టమ్ లో ఎవరికో ఎక్కడికో కొంతమందికి అందరికి కాకుండా ఎవరికో కొంతమందికి హెల్ప్ జరుగుతూనే ఉంటది ఎనీ టైం. అందుకే సిస్టమ్ నిలబడతారు అనమాట. కొంతమంది సిస్టమ్ తో రాక ఒకేసారి నిలబడి ఫస్ట్ వచ్చి మళ్ళా కొన్ని రోజులకు చూడడము, మళ్ళీ తర్వాత చూడడము, మళ్ళీ ఇంకోసారి చూడడము, ఇలా ఉన్న వాళ్ళకి వేరు. కానీ బట్ సిస్టమ్ ఎప్పుడును మరి ఒక 1,00,000లో 70% అంటే 70% వాళ్ళకి మంచి జరుగుతూనే ఉంటది. ఇక మిగతా 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నామో, ఈవెన్ మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం కదా, మనము మాట్లాడితే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కువ మంది ఆలోచించేది అదే. సో ఏంటంటే ఇక్కడ మంచిగా దొరికింది పీవీస్ మేడం మనకి. అంటే ఈ మధ్యన మనకు 30 రూపీస్, 35 రూపీస్, 29 రూపీస్. బట్ 29 రూపీస్ చూసి కొంతమంది సార్ మరి నాకు ఒక 10 పీవీస్ మెడల్ వాళ్ళ 29 రూపీస్కి సార్ అలా ఇవ్వచ్చు సార్, ఇవ్వరాదు. వాళ్ళకి చెప్పండి నేను, బాబా అలా ఇవ్వరాదు సార్, ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ టైంలో ఇవ్వడానికి నాకు లేవు. అంటే విషయం ఏంటంటే లేవు అంటే అర్థం ఏంటి సార్? అంటే ఇప్పుడు నేను 29 రూపీస్లో కొంటే కదా నేను 29 రూపీస్ ఇస్తాను నీకు. నేను ఏ సార్ నో సార్? కరెక్ట్ సార్, కరెక్ట్. మనం 35 లో 50 లో కొని ఉంటాము, 29 ఇవ్వలేం కదా. ఇలా ఇవ్వలేం కదా. ఇప్పుడు అక్కడ చూపించే రేటు అడిగితే ఓకే నేను కొంతమంది అడ్వైజ్ ఇచ్చాను, నువ్వు యూఐటీలు కొనుక్కొని ఇప్పుడు తీసుకో, బట్ నేను ఇవ్వరాదు అంటే ఇంకోటి మాట్లాడతారు అన్నెసెసరీ. ఏంటి సార్ నేను మీ దగ్గర అది చేసాను, అరే అది వేరు ఇది వేరు సార్. దిస్ ఇస్ ద బిజినెస్. ఎప్పటికీ అప్పుడే ఉంటది. ఒకవేళ ఇప్పుడు నేను మీకు 29, 30కి నేను ఇవ్వచ్చు. ఎలాగా? ఈ మధ్యన నేను తీసుకుంటే నేను ఇప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే మనీ నా దగ్గర ఉండకపోవచ్చు సార్ ఎవరి దగ్గర. సో ఇప్పుడు నేను ₹1 తక్కువతో తీసుకున్నాను అనుకో, బెటర్ దెన్ మీరు నాతో ఉన్నారు, కనెక్టివిటీ ఉన్నారు కనుక ఇవ్వగలను సేమ్ రేట్ కైనా. లాభం అవసరం లేదు. గిన్నె లాభం ఏమని తీసుకుంటావు నువ్వు? పీవీస్ మెడల్ కావాలా, ₹1 తీసుకున్నా ₹100 నేను ఆశించాల్సిన అవసరం లేదు. బెటర్ దెన్ నేను సేమ్ రేట్కి ఇవ్వచ్చు. బట్ నేను ఆల్రెడీ తీసుకోలేదు, నేను కొనలేదు. సో అప్పుడు నేనేం చేయాలా? లేవు సార్. ఒక పని చేయండి, మీకు కావాలంటే యూఐటీలు కొనిస్తాను, యూఐటీలతో మీరు ఎప్పుడు తప్పు మీకు లైవ్ లో చూపిస్తాను ఎలా కొనాలా, సింపుల్ అని చెప్తే అది నాకు తెలియదు వాళ్ళకి. ఎందుకంటే సార్ ఎప్పటికైనా గుర్తుంచుకోండి, మీకు ఒకవేళ ఆ సారు లైవ్ లో ఇస్తే లైవ్ రేట్ తను కూడా చెప్పుకోండి, అంతేగాని బట్ వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి ఇంకోళ్ళు ఇవ్వాలని రూల్స్ లేదు సార్. అట్లా ఇప్పుడు కొంతమంది 10 పైసల మీద కూడా బిజినెస్ చేస్తారు సార్. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ బిజినెస్ వస్తుంది కనుక అలాకు పొరడాయిస్తుంది, అది కాదు వాళ్ళకి. బట్ ఇక్కడ అదే సేమ్ రేటు నువ్వు ఇంకా కొద్ది దూరంలోకి వెళ్తే అదే వస్తువు నీకు ₹10 ఎక్కువ దొరుకుతుంది, ₹20 తక్కువ దొరుకుతుంది. వై అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ లోపల ఇక్కడ ₹10 ఎందుకు ఇస్తారంటే ఇక్కడికి జనాలు పబ్లిక్ ఎక్కువ వస్తారు అందుకని చెప్పేసి ₹10 తక్కువ ఇస్తున్నాడు. అదే రేట్ ని అతనికి ఈ ₹10 తక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ లాభం వస్తుంది. బట్ అక్కడ ఇంకొక ఏంటంటే అక్కడ దీనికంటే ఒక ₹10 ఎక్కువ ఉన్నాయి కానీ బట్ అక్కడ పబ్లిక్ రేర్ గా వెళ్తారు. అతనికి అలా ఈ ₹10 తగ్గిస్తే ఇంకా అంతా కూడా మరి అతనికి బెనిఫిట్ అనేది ఉండదు, పోగా లాస్ అవుతాడు, తెచ్చిన అమౌంట్ కూడా రాదనమాట. సో అలా ఉంటుంది అనమాట సార్. సో దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్ కోల్పోతాం. అది కోల్పోకుండా ఉండాలి. సో నేను మీకు అడ్వైజ్ ఇచ్చాను కదా, ఏమని యూనివర్సిటీతో మీరు తీసుకోండి. బట్ ఏముంది అందులో భయపడాల్సిన పని ఏముంది? ఓకే దేనికి భయపడుతుందో నాకు తెలుసు. ఏంటది? బిఎన్బి ఎంత అవుతుంది సార్? 500 బిఎన్బి అవుతుందా? నువ్వు కొనే 100-200 పీవీస్ మెడల్కి పోదు కదా. సో వై వర్రీ బై? ప్రకాష్ రావు తొట్టెపూడి, ఓకే సార్ మీరు ఎంటర్ చేసినట్టున్నారు. వెల్కమ్ సార్, ప్రకాష్ రావు తొట్టెపూడి. ఓకే ఎనీవే, సో సార్ మీరు బై మిస్టేక్ వేసారో తెలియదు, లేదంటే మరి మీరు ఫ్రీ అయిన తర్వాత అడ్మిట్ చేసుకోండి, మీరు మాట్లాడుతూ మీకు ఇస్తాను. సో ఇక ఇది అనమాట, అర్థం చేసుకునే ప్రయత్నించాలా. లేకపోతే మీకు అలా అరే సారు ఇప్పుడు 0.30 చూపిస్తుంది, మరి 33 రూపీస్ అని చెప్తున్నారు అనుకుంటే మీకు ఎక్కువ అనిపించినప్పుడు ఏం చేయాలి? కెన్ యూ టేక్ ద యూఎస్డిటీ
సరే యూజిటీ చేసుకొని నేనే చెప్తున్నాను, మీరు కొనుక్కుంటే ఇంకా మరి మంచిది, ఎందుకంటే మీకు తెలుసు వస్తుంది, ఏంటనేది తెలుస్తుంది, ఎలా అనేది తెలుస్తుంది, చాలా మంచిది. బట్ అక్కడ కొద్దిగా మీకు డిఎన్బి కడుగుతుంది, దానికి అది పెద్ద కూడా కాదు సార్. బిజినెస్ ఇంత మంచి బిజినెస్ లో ఉన్నప్పుడు మనము అంటే ఇప్పుడు ఒకసారి అయితే నా దగ్గర నేను కూడా 1280 రూపాయలు కొన్నాను, ఒకసారి 1220 రూపాయలు కూడా పీవీసీ మీటర్ కొన్నాను. సో అలా ఉన్నాం కదా అని చెప్పేసి దాని అర్థం ఏంటి సార్? అంటే నేను అతనికి ఏమైనా చాలా ఎక్కువ బెనిఫిట్ చేసినట్ట, లేకపోతే నా దగ్గర ఏమైనా తీసుకుంటే నాకు వాళ్ళు చాలా ఎక్కువ బెనిఫిట్ చేసినట్ట. అప్పుడు ఆ రేటు ఉంది, ఆ రేటుకు నువ్వు కొన్నావు. ఇప్పుడు ఈ రేటు ఉంది, ఈ రేటు కొనుక్కోవాలి, అంతే, దట్స్ ఇట్. అంతే తప్ప దానికి దీనికి డోంట్ బి కంపేర్, దానికి దీనికి మనము కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడే ఉంటుంది సార్. సో దట్స్ వై అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఒకటి ఇక చెప్తాను, ఇక మరి మనకు సిస్టమ్ ఇంతకు ముందు కనెక్టెడ్ వ్యాలెట్ కి మనకు ఒక పీవీసీ మీటర్ ఇస్తుండే, అది కూడా మేబీ చేసిన తర్వాత కొన్ని రోజులకు వచ్చింది. నెక్స్ట్ మెల్లిగా మనకు అది 5 పీవీసీ మీటర్లుగా మారింది, రైట్? అది ఇప్పుడు మెల్లగా 25 పీవీసీ మీటర్లకు వచ్చింది. ఎప్పటికి వచ్చింది? 25. సో ఒకటి ఉన్నప్పుడు మన దగ్గర రోజు ఒకటి తీసుకుందామంటే మన దగ్గర లేకుండా పోయాయి. ఎందుకు లేవు మరి? ఎందుకు లేకుండా పోయినాయి? అదొకటి. పోగా కొంతమంది లీడర్స్ అరే విత్డ్రాల్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇవ్వాలి కదా, మేము ఇందులో ఓన్లీ జస్ట్ మనీ పెట్టుకుంటూ పోవడం, కనెక్టివ్ వ్యాలిటీకి ఎందుకు రాదు, ఇవ్వాలి కదా అని అప్పుడు అన్నాము. నెక్స్ట్ కొంతమంది తీసుకోలేరు, ఉన్నా కూడా తీసుకోలేరు, ఎందుకంటే నాకు అవసరం లేదు, ఇప్పుడు ప్రైజ్ రేట్ తక్కువ ఉంది అని చెప్పేసి. కొంతమంది రాలేదు అని బాధపడే వాళ్ళు, కొంతమంది తీసుకుందామంటే లేవు, ఏ ప్లేస్ లో నుంచి అయితే బయటకు వస్తున్నాయో అక్కడ లేవు. సో ఒక్కటి ఉన్నప్పుడు మనం ఒక పీవీసీ మీటర్ ఇస్తున్నప్పుడు మనకు తీసుకోవడానికి లేనప్పుడు మరి మీటింగ్ లో మీరు వస్తున్నారా? ఇక్కడ మీటింగ్ లో ఎవరో ఒకరు, ఈవెన్ నేను కూడా కావచ్చు, మనకు సిస్టమ్ ఒక్కటి ఇచ్చినప్పుడు దీన్ని 5 చేస్తుంది, ఆ తర్వాత 20 చేస్తుంది, ఆ తర్వాత అన్లిమిటెడ్ చేస్తుంది అని చెప్పాం. మనం ఏం చెప్పాం? అన్లిమిటెడ్ చేస్తుంది అని చెప్పాం. అయినా కూడా పబ్లిక్ మరి ఇప్పుడు తీసుకోవడానికి ఎంతమంది మీరు మీ యొక్క అసెట్లు పెంచుకున్నారు, ఎంతమందికి అన్లిమిటెడ్ మీకు తీసుకోవడానికి ఉన్నాయి దగ్గర? సిస్టమ్ రెడీ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఒకటి ఇచ్చింది, తర్వాత 5 పీవీసీ మీటర్లు, తర్వాత 25 పీవీసీ మీటర్లు, మళ్ళీ బంద్ అయిపోయిన తర్వాత 50 నుంచి 500. లీడర్స్ వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు. మరి మనం ఇప్పటికి కూడా అలా ఉన్నాం అంటే తప్పదు సార్. నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అంటున్నాను అనుకోవద్దు, చాలా మంది నేను చెప్పేది జనరల్గా మాట్లాడుతున్నాను నేను సార్. మనము అంటే మీటింగ్ వచ్చారని చెప్పేసి అయ్యో మిమ్మల్ని ఏదో అన్నది కాదు, నేను జనరల్ గా మాట్లాడుతున్నాను. ఏంటంటే మన పీపుల్స్, మన వాళ్ళము, సో నా టీం కూడా, ఈవెన్ నా టీం కూడా సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా లేరు అంటే ఎక్కడి నుంచి అయితే మన కనెక్టెడ్ వ్యాలెట్ వస్తున్నాయో అసలు ఆ పేజ్ అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. ఆ పేజ్ అంటే ఏంటో కూడా మనకు తెలియదు. ఎందుకు చెప్పాను సార్ మీకు, మిమ్మల్ని మీ అందరికీ నేను మీటింగ్కి వస్తే మీకు మేలు జరుగుద్ది అని చెప్పేసి అంటే, మరి మనం ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాం కదా సార్, విత్డ్రాల్ వాళ్ళు కనెక్టెడ్ వ్యాలెట్కి అన్లిమిటెడ్ ఇచ్చే రోజులు కూడా వస్తాయి. బట్ మళ్ళీ ఆపుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఎనీ టైం కంటిన్యూ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి ఒకటి కంటిన్యూషన్ కాకుండా ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఫ్యామిలీని సంభాళించే వ్యక్తి అంటే ఇంటి పెద్ద, తను కష్టపడుతూ తన ఫ్యామిలీ పోషించాలి. తను కష్టపడే సమయంలో తనకు కూడా ఏం కాకుండా చూసుకోవాలి. తను కష్టపడి అందరూ మేజర్సే, కొంతమంది మాత్రమే మేజర్స్ అంటే తక్కువ ఉండొచ్చు మేబీ. బట్ ఇక్కడ అందరూ కూడా ఒక 90% పీపుల్ ఏంటంటే తన యొక్క జక్కా రాజవర్ధన్ రెడ్డి, వెల్కమ్ సార్, మాట్లాడాలనుకుంటున్నారా మీరు? వెల్కమ్ సార్. జక్కా రాజవర్ధన్ సార్. ఓకే, ఇక్కడ చూడండి, ఎందుకు ఆపుతుంది మధ్యలో, మళ్ళీ ఎందుకు వాళ్ళు ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఎందుకు అప్డేట్ తీసుకొస్తారు, మళ్ళీ ఎందుకు చేస్తారు అంటే ఒకటి చెప్తాను.
ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చాం మనం. ఓకే, ఒక తన ఫ్యామిలీని పోషించే వ్యక్తి, తన ఫ్యామిలీ గురించి కష్టపడే వ్యక్తి. సో తను ఏం చేయాలంటే ఏమైనా వర్క్ చేయాలా, కింద పడతాడు, మీద పడి అది ఇది ఇది అది 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 చేస్తా ఉంటాడు. చేస్తున్న తరుణంలో తనకు కూడా ఏం కాకూడదు, కుండా చూసుకోవాలి. మరి తనకు ఏమైనా అయితే రేపు పొద్దున తన 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 మీద ఆధారపడి ఉన్న తన పిల్లలు కావచ్చు, తన ఫ్యామిలీ కావచ్చు, తన అమ్మ నాన్న కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అయితే వాట్ ఎవర్ ఇట్ ఇస్, తన ఫ్యామిలీ తన మీద ఆధారపడింది కనుక తను నిలబడుతూ పిల్లలు అడిగినప్పుడు ఏదో కొంతవరకు కొనియాలి, కొంతవరకు ఆపాలి. అవునా? తన ఫ్యామిలీకి ఏదైనా కావాలంటే కొంతవరకు కొనియాలి, కొంతవరకు ఆపాలి. మొత్తం నో అంటే కుదరదు, మొత్తం ఫ్రీగా ఇడిచిపెడితే కుదరదు. ఎస్, కరెక్టా సార్? అలాగే ఇక్కడ మన సిస్టమ్ కూడా పబ్లిక్ నేను విత్డ్రాల్ ఇస్తే ఏం చేస్తుంది అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా సిస్టమ్కి తెలుస్తుంది. అది ఏం చేస్తుంది, ఎక్కడికి పోతుంది అనేది కూడా తెలుస్తుంది సార్. సో మనం ఏమనుకుంటామంటే కొందరికి అనిపించవచ్చు, బట్ నువ్వు ఏ గిడ్డలు ఇచ్చావు, నా ఇష్టం పడి నేను చేసుకుంటా అని కూడా మనం అనుకోవచ్చు. అట్లాంటి కొంతమంది ఈ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. నాకు ఎస్బీఐలో సరిగ్గా డబ్బు ఇవ్వకపోతే నేను ఇంకో బ్యాంక్ పోతా, ఇంకో బ్యాంకులో ఇవ్వకపోతే ఇంకో బ్యాంకులో పెడతా, అది నా పని, నా మనీ అంటున్నావు. బట్ ఏంటంటే ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ సరైనది కాదు. ఇక్కడ ఈ ప్లేస్ లో ఏమిటంటే నేను ఇప్పటికీ నేను ఏదైతే చెప్పానో సిస్టమ్ నిలబడాలి అంటే మనం కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. సిస్టమ్ నిలబడాలి అంటే మనం కూడా ఒక సపోర్ట్ ఉండాలి. సో మనకు సిస్టమ్ మనకు సపోర్ట్. సో ఆ విధంగా ఏంటంటే సిస్టమ్ కాపాడుకుంటూ దెన్ ఎవరికైతే మరి మీరు చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తుంది. కొంచెం తను కాపాడుకుంటూ కొంచెం ఆగితే, కొద్ది ఆగిన తర్వాత ఏమవుతుంది సార్, మనీ జనరేట్ అవుతుంది. మనీ జనరేట్ అవుతుంది. సో అప్పుడు సిస్టమ్ నిలబడుతుంది, మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ టైంలో నీ దగ్గర తీసుకున్నంతగా మరి తయారీ ఉంటే నువ్వు తీసుకుంటావు, లేకపోతే లేదు. బట్ మరి ఎందుకు నువ్వు అక్కడ ఆపినప్పుడు మన దగ్గర అసెట్ పెరుగుతుంది సార్. మీరు ఆలోచించండి, మన వ్యాలెట్ లో కూడా వాళ్ళు ఆపినప్పుడు అసెట్ పెరుగుతుంది. మీరు మొన్నదాకా చూసారో లేదు, మొన్నదాకా మనకు ఏది సీడ్ వాల్యూ రీడింగ్ ఆగిపోయింది. అవునా? ఆగినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఎవ్రీడే 100 ఇప్పటికి కూడా ఉడలేవు, ఇంకా నెల్లూరు అయితే కూడా ఉడవు కొంతమందికి, అన్ని నచ్చే ఉన్నాయి. సో అదే విధంగా మన దగ్గర టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, లేకపోతే సీడ్ ఫండింగ్ లో కూడా ఇప్పుడు ఆగి ఉంది. బట్ రిలీజ్ అయితే అవుతుంది, నీకు బయటకు తీయట్లేవు కానీ రిలీజ్ అయితే అవుతుంది. సీడ్ ఫండింగ్ లో కూడా నువ్వు చేసుకున్నది రిలీజ్ అవుతుంది, అక్కడ రెడీ అవుతుంది. అక్కడ నీ యొక్క అసెట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఏం చేస్తాడు, ఏమి ఇస్తారు అనేది తర్వాత విషయం. ఇస్తారు ఖచ్చితంగా, ఇప్పుడు ఇట్లా అలాగే ఇస్తారు. సో అలాగా అందులో కూడా ఇస్తారు. సో ఇక్కడ మనం ఏం ఆలోచించాల్సింది అంటే, సో మనం ప్రతిదీ సిస్టమ్ గురించి నెగిటివ్ థాట్ థింకింగ్ చేయకుండా, సో మనం ఇస్తుందని చెప్పుకున్నప్పుడు ఇక్కడ తన సిస్టమ్ తను కాపాడుకుంటూ నీకు కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క లీడర్స్ ఒక్కొక్క రోజు మరి అంటే మల్టిపుల్ ఐడీలు ఉన్నాయి కనుక, నేను ఈరోజు 1500 తీసుకున్నాను, 2000 మెడల్ తీసుకున్నాను, అంటే 2000కి సంబంధించిన యూనివర్సిటీ తీసుకున్నాను, 1000 మెడల్కి సంబంధించిన యూనివర్సిటీ తీసుకున్నాను అని చెప్పేసి పోస్టులు ఎలా వస్తున్నాయి? మనము అలా కాకుండా వాళ్ళు చెప్పింది వదిలేసేయండి. మీరు గ్రూప్ లో ఇది కూడా షేర్ అయ్యింది, సో మనం చూడొచ్చు. బట్ వాళ్ళ పేర్లు రావు, కానీ ఎంతమంది తీసుకున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా సిస్టమ్ ఇస్తుందని చెప్పింది ఊహించావా? నువ్వేమనుకున్నావు? విత్డ్రాలు కనెక్టెడ్ రావు, అసలు వాళ్ళు ఇవ్వరు. అంతెందుకు మన 2 నెలల ముందు కొంతమంది లీడర్స్ పాపం వాళ్ళు అంటే వాళ్ళ బాధ, మనం ఎవరిని తప్పుపట్టట్లేదు, వాళ్ళైతే ఇది ఎప్పటికీ ఇయ్యదు, ఇంక అయిపోయినట్టే, మొత్తం బంద్ చేసుకొని పోవాల్సిందే అని కూడా వినడం జరిగింది 2 నెలల ముందు. విన్నాం కదా సార్ మనం ఇక్కడ. సో అలాంటప్పుడు కొంతమందికి, మాకేం కాదు కానీ కొంతమందికి అమ్మో నిజమే కావచ్చు కదా. అలాగే ఆ కొత్త వాళ్ళు ఎవరైనా ఆ రోజున వచ్చినట్టయితే, అరే ఈ రోజు నేను ప్లాన్ విందామని ఈసారి నన్ను తీసుకొచ్చాడు, అక్కడనేమో ఆ సార్ ఏమంటున్నాడంటే అసలు మొత్తం అతను మాట్లాడిన నమ్మికలే ఇతను సారు అయ్యో ఫస్ట్ రోజు సెకండ్ రోజు రెండు రోజులే అవుతాను మీటింగ్ అటెండ్ అవ్వబట్టి. సో అప్పుడు తను ఒకవేళ ఈ కోవిడ్ మీటింగ్ లో కానీ అంటే ఏదైనా కావచ్చు, ఏ మీటింగ్ అన్నా కావచ్చు, సో మీరు మీటింగ్ ఇంటి మాత్రం మీరు ఖచ్చితంగా మీరు అవుతారంటే అదే రోజు అతను తీసుకొచ్చాడు, అదే రోజు ఈ మాటలు జరిగింది.
కలస్ మళ్ళీ ఈ సిస్టమ్ అంటేనే దూరం అయిపోయారు. ఏంటంటే ఎప్పుడు సార్ మనం ప్రజెంట్ లో బతకాలి, కరెక్టే కాదని నేను అన్ను, బట్ సిస్టమ్ అలా కాదు కదా. ఇదొక సిస్టమ్. ఇవాళ మరి విడ్రాల్ వచ్చిందని చెప్పేసి టక్కన నువ్వు ₹1,00,00,000 పెట్టు, నువ్వు రిలీజ్ తీసుకోవడానికి ఉంటుందా అందులో? ఇప్పుడు ఇస్తుంది చెప్పేసి అంతా నీకు రిలీజ్ అవుతుందా? ఒక రోజుకి, 2 రోజులకు, 3 రోజులకు, 15 రోజుల లోపల కాదు కదా. సో ఇది అసెట్ తయారవుతుంది. సో మన ఆలోచన విధానం చేంజ్ చేసుకోవాలన్నమాట. మనం ఆలోచించాల్సిన విధానం చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మేమన్నా జరిగింది, మీరన్నా జరిగింది, అది కానీ నేను మాట్లాడేది సార్. సిస్టమ్ ఖచ్చితంగా మనకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవం. నేనన్నా, నువ్వన్నా, ఇంకొకరన్నా కాదు నేను మాట్లాడేది. జనరల్ గా కంపల్సరీ మనకు ఇస్తుంది సిస్టమ్. అది మేము ఏం చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఇస్తుంది. బట్ సార్ అప్పుడప్పుడు వస్తారు లీడర్స్ వచ్చి మొత్తము కొలాప్స్ చేస్తారు. చేయకూడదు అట్లా సార్. నీ బాధ వ్యక్తం చేస్తావు, ఓకే, అది వేరే విషయం సార్. అది మేము ఇలా చేసాం ఇప్పుడేమో ఇలా అయిపోయింది, అది వేరే విషయం. బట్ ఫైనలైజ్ చేస్తావు చూడు, అంటే ఫైనలైజ్ అంటే ఒక డిసిజన్కి వస్తావు, ఆ డిసిజన్ నువ్వు 100 మందిలో పనిచేస్తావు. బట్ ఏంటంటే 100 మందిలో మనం మాట్లాడేటప్పుడు అందులో కనీసం అంటే 50% నిజం ఉండాలి. సో మీరు కొంతమంది లీడర్స్ అంటే అసలే రాదు, మొత్తం పోతుంది, ఇంకా వేస్ట్, లిక్విడ్ మొత్తం తీసేస్తారని వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకోటో మనం ఈ 2-3 నెలల్లో వింటున్నాం కదా. సో మేమేమంటాం వాళ్ళకి, లేదు సార్ అట్లే ఉండదు, అసలు కాదు సార్, ఎప్పుడు పోయేది ఉండదు. లేదు మీరు చూడరాజేసి, నువ్వు కూడా మీటింగ్ చేస్తావు కానీ అండ్రి, డైరెక్ట్ గా చేస్తావు కానీ మీ మాట కూడా పోతుంది సార్, మనకి వాల్యూ పోతుంది సార్ మనకి అని కూడా అంది. మేమేమన్నప్పుడు ఆ టైంలో, లేదు సార్ ఖచ్చితంగా ఇస్తే కదా, లేట్ అవుతుంది కానీ కంపల్సరీ వాళ్ళు చేస్తారు సార్, వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రైజ్ పెంచడానికి ప్రయత్నం జరుగుతుంది, కమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మేము అన్నాం. సో ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నేనన్నా సక్సెస్ అని అట్లా అనమాట జనరల్ గా మాట్లాడితే మరి వాళ్ళ ప్రయత్నం ఏంటి? ఇదే కదా సార్. సో మా ప్రయత్నం చేస్తా అని చెప్పి మేము ఎందుకు మాట్లాడుతున్నాము? మరి మేము సిస్టమ్ తరపున మాట్లాడుతున్నామా? కాదు సార్, కాదు కదా. వాళ్ళలో మన ఊళ్ళో తో కొంచెం మనము ఏంటంటే కొన్ని మీటింగ్లలో మనం మాట్లాడేటప్పుడు, అంటే 100 మందితో మనం మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది అనమాట. కొంచెం 100 మందిలో 100 మంది కూడా మరి ఏమంటారు మంచి ఏమంటారు సార్, ఇక నాకు తెలీదు. సో అందరూ జీర్ణించుకునే శక్తి అందరికీ ఉండదు సార్. కొన్ని మాటలు జీర్ణించుకునే శక్తి ఉండదు. కొన్ని సమయాల్లో ఇక్కడ వాస్తవం మాట్లాడితే కుదరదు అన్నప్పుడు అక్కడ మనము అబద్ధం మాట్లాడకుండా నిజం మాట్లాడకూడదు, జస్ట్ లీవ్ ఇట్. అంటే అక్కడ సైలెన్స్ గానే ఉండాలా, లేకపోతే ఓకే అన్నట్టుగానే ఉండాలి, అంతే తప్ప మరి అక్కడ నిజం మాట్లాడితే ఏదో ఒక ప్రాబ్లం వచ్చేలా ఉంది అన్నప్పుడు మనం నిజం కూడా మాట్లాడదు. సో ఇక్కడ అబద్ధం మాట్లాడితే కుదరనప్పుడు అక్కడ అబద్ధం కూడా మాట్లాడకూడదు. సో అందుకని నేను ఏమంటానంటే సార్, సిస్టమ్ అనేది మనకి అన్లిమిటెడ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో అనుకున్నాం. ఇప్పుడు మరి 500 పీవీసీ మెట్టాలు వారానికి ఒక వ్యక్తికి ఇవ్వడానికి సిస్టమ్ రెడీ అయింది, రైట్? సో మరి ఎంత మంది తీసుకుంటున్నారు సార్? 50 నుంచి 500 ఎంతమంది తీసుకుంటున్నారు? ఉన్నాయా అని చెప్పాను. మరి మీ యొక్క వ్యాలెట్ పెంచుకోండి. నేను సార్ మీరు తప్పట్టుకోవద్దు, నేను జనరల్ గా మాట్లాడుతున్నా, మీటింగ్ ఉన్న వాళ్ళని అంటున్నట్టు కాదు, ఇది జనరల్ గా అనమాట ఇది. సో పబ్లిక్ అన్న వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకి నేను అంటున్నాను అనమాట. ఏంటంటే వాళ్ళని తిట్టడం కూడా కాదు. సో మీరు అన్నారు కదా సార్, మీరు అనుకున్నారు కదా సార్ విత్డ్రావల్ రావు అని చెప్పేసి, మరి కనెక్టెడ్ వ్యాలెట్ రావు, బయటకు రావు అని చెప్పి అనుకున్నారు కదా, అన్నారు కూడా కదా, మీరు అనుకున్నా కానీ చాలా మంది అనుకున్నారు కదా. సో ఇప్పుడు తీసుకోండి మీరు. నేను గత 6-7 నెలల ముందు కూడా చెప్పాను సార్, మీ అమౌంట్, మీ క్యాపిటల్ అమౌంట్ లెక్క తీసేసుకోండి, బిందాస్ గా వర్క్ చేయొచ్చు, భయపడకూడదని ఇది కూడా చెప్పాం. సో ఇంకేం కావాలి? సో ఈ రోజు లీడర్స్ మీటింగ్ లో కూడా అదే జరిగింది సార్. సో ఎందుకంటే వండర్ఫుల్ సిస్టమ్ సార్ ఇది. ఎందుకంటే మేము ఎప్పుడు చెప్పుకుంటే వస్తాము, నిజంగా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్లే, ఏదో మేము కావాలని లేకపోతే మీటింగ్ చేస్తున్నాం కదా చెప్పడం కాదు. సో నిజంగా వండర్ఫుల్లే. సో ఇప్పటికే చాలా మంది ఆల్రెడీ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏదైతే ఇచ్చిందో సిస్టమ్, సో ఆల్రెడీ చాలా మంది
అచీవ్మెంట్లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ 15 days లోపు అని కూడా చెప్పింది. 15 రోజుల లోపు అంటే టైం ఎప్పుడైతే ఇచ్చిందో ఇన్కమ్ అనేది ఆ 15 రోజులకు మనం అనుకున్న పీరియడ్లో నువ్వు చేస్తే ఆ ఇన్కమ్ డిఫరెంట్ ఉంటుంది, తర్వాత చేసినాక డిఫరెంట్ వేరే ఉంటుంది. అయితే దీనివల్ల చూడండి ఇక్కడ ఎందుకు అలా చేసింది కొద్దిగా మనం ఆలోచించాలి. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు, నేను ఇప్పటికే 10,000 యూనిట్తో చేసి ఉన్నాను, నా కింద 5 కాదు 10 మంది కూడా ఉన్నారు, బట్ నేను ఎందుకు మళ్ళీ 500తో చేయాలి? ఆల్రెడీ నేను సెకండ్ క్రైటీరియాలో ఉన్నాను అనుకోవచ్చు కొంతమంది థర్డ్ క్రైటీరియాలో ఉన్నాను కదా, నేను ఆల్రెడీ రీచ్ అయ్యాను కదా, నేను మళ్ళీ ఎందుకు చేయాలని కూడా మీరు అనుకోవచ్చు. సార్ ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ, బట్ సిస్టంలోకి ఇప్పుడు సిస్టమ్ నీకు అదర్స్ ఫార్మింగ్ కూడా చేయరాదు. ఎందుకు ఆపింది చెప్పండి ఒకసారి. నువ్వేం చేస్తావు అదర్కి అయితే ఇప్పుడు అదర్కు నువ్వు ఫార్మింగ్ చేసి ఎలా చేస్తున్నావు? నువ్వు సిస్టాన్ని మొత్తానికి పడేస్తున్నావు. మనమే ఎందుకు అంటే ఏంటంటే మనం యూఎస్జిటి లోపలికి పంపించేటప్పుడు యూఎస్జిట్లు 95, 96, నేను 98 కూడా కొన్నాను ఒక్కొక్క యూఎస్జిటి కొన్నిసార్లు. అంటే అది టైంని బట్టి ఉంటుంది. ఆ టైంలో నేను చేయాలనుకున్నా, బట్ ఇక్కడ దొరకట్లేదు, బట్ ఇద్దరు దొరికారు, ఓన్లీ 98 రూపీసే ఒక యూఎస్జిటి. అలా కూడా కొన్ని మనము ఫార్మింగ్ చేస్తాం. బట్ ఈరోజు అదే ఫార్మింగ్ చేద్దామంటే ఒకరు 45 రూపాయలు అంటారు, ఒకరు 50 రూపాయలు అంటారు. సో నేను ఎప్పుడు కానీ తగ్గించామలే. నన్ను అడిగి కొంతమంది మళ్ళీ కాల్ చేయరుగా. అర్థం ఏంటంటే అక్కడ ఎక్కడో 2 రూపాయలు తక్కువ దొరికింది, లేదా 5 రూపాయలు తక్కువ, లేదా 10 రూపాయలు తక్కువ దొరికింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, దీన్ని పడేసే వాళ్ళు ఎవరు సార్? సిస్టాన్ని మనము అంటే తన యొక్క రేటు ప్రైస్ ఏదైతే ఉందో పడగొట్టే వాళ్ళు ఎవరు సార్? మళ్ళీ మనమే. అయితే ఈ తక్కువ ఇచ్చే మనిషి ఎవరు తెలుసునా మీకు? అంటే అందరు కాదు, కొంతమంది సంగతి చెప్తాను. తను పీవీసీలో ఉండడు. తను సిస్టమ్ ఏమైతే తనకు అవసరం లేదు, రేపు బంద్ కానీ సార్, సిస్టమ్ రేపు బంద్ అయితే ఎవరు సార్? అతనికి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో, నీ 10 రూపాయలు తక్కువ ఇస్తున్నాడో, ఇక నీ టీంను ఖరాబ్ చేస్తున్నాడో, అతనికి నో ప్రాబ్లం, కలిసి వెళ్ళి ఈ సిస్టమ్ పోతే అవుతాడు, మళ్ళా ఇంకో సిస్టంలో మధ్యవర్తిగా ఉపయోగిస్తాడు, మధ్యవర్తిగా ఉంటాడు. అమ్మేవాడికి ఇంత, కొనేవాడికి ఇంత అని చెప్పేసి మరి అలా చేసి తగ్గించి ఇచ్చేస్తాడు. బట్ ఇక్కడ మనం సిస్టమ్ బాగుండాలా అని కోరుకునే దాంట్లో మనం ఉండాలా. సిస్టమ్ బాగుంటేనే కదా సార్ ఇక్కడ మరి ఈ మీటింగ్ నడుస్తుంది, మనకు పొద్దున మీటింగ్ నడుస్తుంది, ఇక్కడ మరి మీరు అందరూ గేదర్ అవుతున్నారు, అంటే మీరు అందరూ వస్తున్నారు, ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు, ఇంతమంది చేస్తున్నారు, ఇంతమంది మనం మాట్లాడుకుంటున్నాం అంటే సిస్టమ్ బాగుండాలని అద్దా సార్? సిస్టమ్ మంచిగా ఉండాలి కదా సార్. సిస్టమ్ చాలా నిలకడగా ఉండాలి, సిస్టమ్ నడవాలి. మరి సిస్టమ్ నడవాలి అంటే నేను అనేది ఇంతకుముందు మీకు చెప్పాను, మనమే డాక్టర్ జాన్సన్ సార్ అవ్వాలి. అంటే మనమే డబ్బు సంపాదించుకోవాలన్నమాట. మనం డబ్బు సంపాదించుకుంటే సిస్టమ్ నిలబడితే ఆటోమేటిక్. దట్స్ ఇట్. ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు లీడర్షిప్ తీసుకో, నువ్వు మనీ సంపాదించు. అప్పుడే సిస్టమ్ నిలబడుతుంది. సిస్టమ్ సపోర్ట్ నువ్వే, నీకు సపోర్ట్ సిస్టమ్. సిస్టమ్ కలిగి వెళ్ళిన సిస్టమ్ ఏమైతే నాకు ఇవాళ 10 అత్యంత, నేను 10 అమ్మేస్తా. ఏంటి సార్ ఇది? ఇలా అయిన తర్వాత అది ఎక్కడ నిలబడుతుంది సార్? అట్లా 100 మందిలో ఒక్కరు అనుకుంటే పర్లేదు. సో 100 మందిలో 99 మంది అనుకుంటే ఎట్లా సార్? ఒక్కరితో సిస్టమ్ నిలబడుతుందా? మరి 100లో 10 మందో 5 అనుకుంటే తప్పులేదు. బట్ 95 మంది అనుకుంటే ఎట్లా సార్? సిస్టమ్ కళ్ళి వెళ్ళి నేను వచ్చింది ఇప్పుడు తీసుకుంటాను. మనం వింటున్నాం కదా సార్, చాలా మంది అలా అంటున్నారు కదా. సో సిస్టమ్ కూడా నిలబడాలి సార్. ఈ సిస్టమ్ నిలబడితే ఖచ్చితంగా మనము లక్షలాది కోట్ల అధికారులు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ఎవరైతే లేరో వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటున్నానంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది నువ్వు ఒక 5 కింద సడన్లీ ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి కూడా నువ్వు చేసుకుంటే నువ్వు ఆటోమేటిక్ గా సెకండ్ క్రైటీరియా కూడా వెళ్తావు. ఆటోమేటిక్ గా 2 వర్తిస్తాయి, నీకు 2 అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ కు నువ్వు ఏమంటావు,
అర్హులవుతున్నావు. దెన్ దానితో పాటు ఎర్లీ బర్డ్ ఆఫర్ తో పాటు సెకండ్ క్రైటీరియా కూడా నువ్వు వెళ్తావు. అంటే ఈ 500కి ఏమో ఎర్లీ బర్డ్ ఆఫర్ అవుతున్నావు, ఇప్పటిదాకా ఆల్రెడీ చేసుకున్న ఇవన్నీ కలిపి మరి వచ్చేటప్పుడు ఈ 500కి ఏమో 100% కడితే మొత్తానికి కలిపి సెకండ్ క్రైటీరియాలోకి వస్తుంది. సో ఈ విధంగా అన్ని విధాలుగా అదొకటి. తర్వాత ఇక్కడ నీకు నువ్వు ఆల్రెడీ దగ్గర ఉన్న ఫార్మింగ్ నువ్వు అదర్స్ చేస్తే తగ్గించి చేస్తాం అనే ఉద్దేశంతో నువ్వు ఇప్పుడు చేయాలి అంటే యూఐడిటి కొనే చేయాలి. అఫ్ కోర్స్ అదొకటి. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మీ అప్లైన్తో మరి మీ అప్లైన్తో మాట్లాడండి, మీ అప్లైన్తో ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. ఏంటది అంటే ఆల్రెడీ ఎక్కువతో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొంతమంది అమ్ముకోవాలనుకుంటారు కదా, అర్జెంట్ ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు. అంటే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు సపోజ్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కళ్ళు 2, 3, 5, 4, 5 ఉన్నాయి కదా, సో విత్డ్రాల్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. సో 500 తీసుకుంటున్నారు ఒక్కో రోజుకి. అంటే 1 వీక్ మళ్ళీ వాళ్ళకి తీయరు అనుకోండి. సో అట్లీస్ట్ 1 వీక్ 500 అయినా కూడా 3, 4, 5 ఉంటే ఎన్ని వచ్చినాయి, బాగా వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అమ్ముకోవచ్చు. వాళ్ళు సగం ఉంచుకొని సగం అమ్ముకుంటారు. సగం ఎందుకు ఉంచుకుంటారు, మళ్ళీ ప్రైస్ పెరిగిన తర్వాత మన దగ్గర ఏం లేకపోతే ఏం పైదా. ఇప్పుడు ఈ రేట్ ప్రకారం అమ్మేస్తే కదా. సో ఆ విధంగా ఉంచుకుంటారని చెప్పి ఆ విధంగా చేసుకుంటారు వాళ్ళు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సిస్టమ్ ఎందుకు నిన్ను కొత్తగా మళ్ళీ చేసుకోమన్నది అంటే ఇప్పుడు నువ్వు యూఎస్డిటీ కొని చేయాలి. అంటే ఏమవుతుంది సార్, పీవీసీ మీటాను మనం బై చేసినట్టే. అంటే సప్లై ఏదైతే ఉందో అందులో నుంచి వెళ్ళి కట్ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది సార్, ఎక్కువ మంది ఎర్లీ బర్డ్ ఆఫర్ అర్హులైతే అందులో ఉన్న పీవీసీ మీటా బర్న్ అవుతుంది కదా, అంటే తగ్గిపోతుంది కదా. సో సప్లై తగ్గితే డిమాండ్ ఉన్నవాడికి పెరుగుతుంది, అంతే కదా. సో మరి సిస్టమ్ మరి మన గురించి ఆలోచించట్లేదు అంటే ఎందుకు ఆలోచించట్లేదు? ఇందాక చెప్పినట్టుగా తన ఫ్యామిలీ తను చూసుకుంటూ తను కాపాడుకుంటూ తన ఫ్యామిలీ చూసుకోవాలి. సో అదే ఇక్కడ సిస్టమ్ చేస్తుంది. సో ఇప్పుడు 500 అక్కడ, మళ్ళీ నీ కింద వ్యక్తి కూడా అదే ప్రయత్నం చేస్తాడు కదా, నేను కూడా మరి ఎర్లీ బర్డ్ ఆఫర్ కు అచీవ్ అవ్వాలి అని. సో అట్లా మళ్ళీ సిస్టమ్కి మనం బిజినెస్ ఇస్తున్నాం. అలాగే తన కింద వ్యక్తి తను ఇలా ప్రతి ఒక్కరు ఎర్లీ బర్డ్ ఆఫర్ ను చేసుకోవాలని ప్రయత్నం చేస్తే సో అప్పుడు ఆటోమేటిక్ గా మరి ఏదైతే టోకెన్ అనేది బయటకు వస్తుందో, వచ్చినప్పుడు సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం అంటే ఏంటి సార్? సో డిమాండ్ పెరగడం అంటే ప్రైస్ పెరగడం అంటే, డిమాండ్ మనకు పెరిగినప్పుడే ప్రైస్ పెరుగుతుంది. సో ఇక్కడ నింగరాజు కొండగలు, వెల్కమ్ సార్. ఓకే, నింగరాజు కొండగలు. ఎనీవే, సో మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు, వెల్కమ్ సార్. మాట్లాడుతుంటే మాట్లాడచ్చు. ఇక్కడ మనకి సిస్టమ్ మరి ప్రైజ్ పెరగడానికి దెన్ కమ్యూనిటీ పెరగడానికి 2 విధాలుగా సిస్టమ్ వర్కౌట్ చేస్తుంది. ఓకే, సో మరి ప్రతి ఒక్కరు మీరు గ్రూప్ను ఫాలో చేయండి అని చెప్పి మనము ఎన్నోసార్లు చెప్తున్నాం. పర్సనల్ కాల్ చేస్తే విత్డ్రాల్ ఏ టైంలో వస్తుంది సార్ అంటే సిస్టమ్ ఎక్కడ కానీ కొంతమందికి టైం మెన్షన్ చేసి ఇచ్చిందంటే ఎవరికి టైము అది మన ఏమంటారు కనెక్టెడ్ ట్రాన్స్ఫర్ వారెంట్ ఎప్పుడు పెట్టుకోవాలి సార్ అంటే కొంతమంది పొద్దు నుంచి పెడుతున్నా సార్, ఓపెన్ చేసి చూస్తున్నాను 1/2 అవర్ ఒకసారి, అయినా కూడా అవతలేదు అని చెప్పేసి కాల్ చేస్తున్నాను. సో నేను చెప్పడం జరిగింది ఏంటంటే, చూసారు కదా మీరు గ్రూప్లో విత్డ్రాల్ అవుతున్నప్పుడు వాయిస్ మెసేజ్, తర్వాత టెక్స్ట్ మెసేజ్, తర్వాత స్క్రీన్ షాట్లు పెట్టడం జరిగింది. సో గ్రూప్ వల్ల మీకు ఏది వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దానివల్ల మీకు బెనిఫిట్ జరుగుతుందా లేదా అందులో చూసి వెంటనే మీరు చేసుకోండి. అప్పటివరకు బిఎన్బి కూడా ఉంచుకోవాలి దగ్గర. కొంతమంది ఆ టైంలో బిఎన్బి కావాలని కాల్ చేస్తున్నారు, అదే టైంలో బిఎన్బి కావాలి. మనం ఇక్కడ బిఎన్బి పంపించి నువ్వు మనీ పంపించి, లేకపోతే నేను బైనాన్స్లోకి వెళ్ళి బిఎన్బి తీసి మరి దాన్ని విత్డ్రాల్ చేసి మళ్ళీ వీళ్ళ ఐడి చూసి అది పంపించేసరికి మరి చూడండి ఎంత టైం అవుతుంది. సో ఈరోజు మనం విత్డ్రాల్ ఆప్షన్ ఓన్లీ
ఐ థింక్ నేను అనుకుంటాను 32 minutes ఏమో ఉంది అంతే. సో నువ్వు ఇవన్నీ చేసేసరికి టైం అయిపోతుంది. బీ రెడీ. సో మనం రెడీ ఉండాలి. ప్రతిదీ మనం తీసుకోవాలని అనుకుంటున్నాం కనుక, కావాలని అనుకుంటున్నాం కనుక రెడీ ఉండండి. అలా తీసుకోవాలన్న రూల్స్ కాదు ఇక్కడ. బట్ అనుకుంటున్నాం మైండ్ రోజు నుంచి ఎప్పుడొస్తాయి అని చెప్పి. అలా అనుకున్న వాళ్ళు మీరు రెడీ ఉండండి, తీసుకోండి. ఎవరొద్దన్న సిస్టమ్ అందరికి ఇస్తుంది కదా, ఒకరికి ఇచ్చి ఒకరికి రావట్లేదు కదా, అందరూ సేమ్. ఓకే, సో ప్రతి ఒక్కరు ఎర్లీ బర్డ్ ఆఫర్ను మీరు అచీవ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఎర్లీ బర్డ్ ఆఫర్ అచీవ్ అవ్వడానికి మరి ఒకసారి ఒక పని చేద్దాం, మనం ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చూద్దామా? సో ట్రస్ట్ వాలెట్ ఇప్పుడు మనకి అంటే మొన్నటి అప్డేట్లు మొన్న కూడా మనకు టైం దొరకలేదు. నేను లేను అంటే అప్పుడప్పుడు వింటూ ఉన్నాను. చాలా బాగా మీరు అందరూ మాట్లాడినారు, చాలా బాగా ప్రతి ఒక్కరు. నిన్న అంటే టైం కూడా ఎక్కువ అయిందట్టు నేను మీటింగ్ బంద్ అయ్యే సమయానికి కూడా నేను రావడం జరిగింది. సో మంచి టాపిక్ వస్తుంది అని చెప్పి మళ్ళీ లెఫ్ట్ అయిపోయాను. చాలా బాగా మీరు అందరు మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ. ఎందుకంటే చూడండి ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సో అందరూ పీబీసీ మెటాలో వచ్చిన అప్డేట్ ను కూడా అసలు ఏంటి పూర్తిగా చదివి ఉంటారు నాకు తెలుసు. సో సిస్టమ్ మనకి ప్రతి ఒక్కటి ఇకంచెల్లి నోటిఫికేషన్ లో మీకు చూపిస్తామని చెప్తుంది. అది వాళ్ళు చదివారా సార్? మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నోటిఫికేషన్ లో చూడండి అని చెప్పేసి. స్పెషల్ గా మనకు ఒక నోటీస్ బోర్డు కూడా తయారు చేసింది, తెలుసానా సార్? ఎవరైనా చెప్పండి సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో చూడండి ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఏమొచ్చిందో చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఏంటంటే మనం pbcmeta.com లోకి వెళ్ళగానే చూడండి ఇక్కడ ఏమొస్తుందో చూడండి సార్. ఇగో ఈ 3 ఏంటో చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చారు మనకి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్. మనకు ఒకటి నోటీస్ బోర్డు ఇచ్చింది సార్. ఎవరైనా చదివారో లేదో, చదివి ఉంటారు, కాకపోతే నిన్న కూడా చెప్తుంటారు లీడర్లు మేబీ. సో నేను చెప్తున్నాను మరొకసారి, నేను చెప్పాలి కదని. సో సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ చూడండి. మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఏం చేయాలి మనం, వీలైనంత సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్. ఇది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది 100%. సో మనం ఇప్పుడు ఈ రోజున మొన్న నుంచి విత్డ్రావల్ ఎక్కడ స్టార్ట్ అయినాయి, పెద్ద మొత్తంలో టోకెన్ ఫార్మింగ్ కదా. మన సిస్టమ్ కూడా చెప్పింది కదా, మొన్న ఒకసారి కూడా అన్నారు కదా, సిస్టమ్ చెప్పింది కదా టోకెన్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి. సో అదొకటి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి సార్, ఎర్న్ రిఫరల్ రివార్డ్ బై ఫ్రీడమ్ టోకెన్ రీడింగ్. సార్ ఫ్రీడమ్ బై ఏంటి, బై రీడింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్. అవునా, ఎర్న్ రిఫరల్ రివార్డ్ చూసారా, రిఫరల్ రివార్డ్ కూడా మనం అర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ఎర్న్ బర్డ్ ఆఫర్, ఎర్న్ అప్ టు 1% డైలీ ఫార్మింగ్ రివార్డ్ కదా. ఇదంతా మనం ఆల్రెడీ తెలుగులో పీడిఎఫ్ కూడా ఇచ్చాం, చూసుకుంటారు మీరు. బట్ ఇక్కడ మనం చదువుతున్నాం అంతే. రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ, టోటల్ 1 ట్రాన్సాక్షన్. సో చూడండి ఇక్కడ మీరు నోటీస్ బోర్డ్ని ఎప్పుడు చదువుతూనే ఉండండి, నోటీస్ బోర్డ్ని ఫాలో అప్ చేయండి అని చెప్తుంది. స్పెషల్ గా మనకు ఇది తీసుకురావడం జరిగింది. ఇలా చూడండి నడుస్తూ ఉంది కదా, ఇది లైవ్ లో ఎప్పుడు నడుస్తూ ఉంటుంది మన లైవ్ లో. దీనికి కూడా మనీ అవుతుంది సార్, దీనికి కూడా మనీ అవుతుంది. తెలిసిన మీకు తెలిసే కదా సార్. ఇది ఆటోమేటిక్ గా వస్తుంది పోతుంది చూడండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ మీకు నువ్వు అటు అనుకున్నా కూడా ఒకరి తర్వాత ఇంకోటి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇలా రిపీట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ సిస్టమ్ ఇవ్వడం జరిగింది, నోటీస్ బోర్డు. ఇప్పుడు మీరు ఏంటంటే ఇక అయ్యో నేను గ్రూప్ చూడలేదు, నేను మా లీడర్ కాల్ చేయలేదు, లేకపోతే నేను మీటింగ్ రాలేదు, అలా అనకున్నా కూడా ఇక్కడనే చూసుకోమని చెప్తుంది. ఇంతకంటే మనకేం కావాలి చెప్పండి. నోటీస్ బోర్డు అనే పేరుతో ఇస్తుంది, ఇచ్చి మీరు కంపల్సరీ నోటీస్ బోర్డును ఫాలో అవ్వండి అని చెప్తుంది.
పే అటెన్షన్ టు ఇంట్రడక్షన్. ఓకేనా? నువ్వు పే చేసే ముందు, నువ్వు ఏదైనా పెట్టుకునే ముందు ఎవరో చెప్తే నువ్వు వినకు, నువ్వు సిస్టమ్ ఫాలోగా అని చెప్తుంది. మేము ఇక్కడ కూడా కొన్ని రోజుల నుంచి అదే పనిలో ఉన్నాం అనమాట. మేమందరం నిమిత్త మాత్రులమే, జస్ట్ టాకింగ్ అంతే. ఎవ్వరం మేము పైసలు ఇవ్వము, మీ దగ్గర పైసలు తీసుకో, మీకు పైసలు ఇవ్వము, రెండూ లేవు. దట్స్ ఇక్కడ సిస్టమ్ ఏం చేసిందంటే మా మాటలు పూర్తి వీళ్ళకి చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి రీడ్ ద ఇంట్రడక్షన్ కేర్ఫుల్లీ, టోటల్ 1 ట్రాన్సాక్షన్. ఎర్లీ బర్డ్ ఆఫర్ గురించి ఇక్కడ మొత్తం రాయడం జరిగింది అనమాట. ఓకే, దీని తెలుగులో మనం చదువుకుందాం. ఇంగ్లీష్లో నాకు రాదు, మీరున్నారు కొంతమంది, మీకు అందరికి అర్థమైంది, కానీ నాకు రాదు పూర్తిగా. సో ఎనీవే కొద్దిగా ఇంగ్లీష్లో కూడా చూసుకుందాం. ఎర్లీ బర్డ్ ఆఫర్ లాంచ్డ్ టు వెల్కమ్ ద థర్డ్ ఇయర్. చూసారా, పీవీసీ టోకెన్. We are launching the early bird offer as a celebratory offer. Wow, celebratory offer. So number 1, token farming of 500 USDT initiated through a single transaction will be include the early bird offer. అంటే డైరెక్ట్ ఎవరైనా మనం చేసుకున్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ డైరెక్ట్ గా 1 షాట్ 500తో టోకెన్ ఫార్మింగ్ నువ్వు చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటి, the first 15 days of token farming included in the early bird offer will be considered of the early bird period. సో ఇది కూడా మరి సెకండ్ నెంబర్లో రెండవ పాయింట్లో ఏమంటున్నారంటే 15 రోజుల లోపలనే నువ్వు చేసుకుంటే నువ్వు టోకెన్ ఫార్మింగ్ ఇంక్లూడ్ ఇన్ ద ఎర్లీ బర్డ్ ఆఫర్కు నువ్వు మరి అర్హుడు అవుతామని చెప్తుంది ఎర్లీ బర్డ్ ఆఫర్ కి. ఓకే, నెంబర్ 3, ఏ టోకెన్ ఫార్మింగ్ వర్త్ 500 USDT will be received early bird benefit if any 5 of your direct referral start a new token farming of 500 USDT each during the early bird period. సో నువ్వు 1 షాట్ తో 500తో చేసి నీ డైరెక్ట్ ఎంత మంది ఉండే, 100 ఉన్నాయి, 200 ఉన్నాయి, 300, ఎంతమంది ఉన్నాయి, జస్ట్ ఒక 5గురిని వాళ్ళు కూడా 1 షాట్ గా, ఆ 5గురు 1 షాట్ ఒక్కొక్క డైరెక్ట్ 100 ఒకసారి, 200 ఒకసారి, 300 ఒకసారి కాకుండా ఒకేసారి 5గురు 500తో ఇలా మీరు చేస్తే సో మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ కి అర్హులవుతారని చెప్తుంది. ఓకే, నెంబర్ 4, daily farming reward under early bird benefit will be increased from 0.25 నుంచి 1%. ఓకేనా? సో మామూలుగా అయితే ఏంటంటే మనకు ఒకవేళ అలా సెకండ్ కేటగిరీకి వెళ్తే 0.50 వస్తుంది మనకి. ఎగ్జాంపుల్ మనం అలాగే చేసుకుంటే, బట్ ఇక్కడ ఏంటంటే 0.1% ఇస్తుంది. అంటే నీ 500 పెట్టుబడి 200 రోజుల్లో నీకు డబుల్ అనేది బయటకు వస్తుంది. ఓకేనా? ఇక ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ యువర్ యాక్టివ్ టీమ్ లీడర్ అండ్ పే అటెన్షన్ టు ద ఇంస్ట్రక్షన్ గివెన్ ద నోటీస్ బోర్డ్ ఇన్ ఫ్యూచర్. సో నీకు ఎక్కువ డౌట్ ఏదైనా ఉంటే కూడా మీ యొక్క యాక్టివ్ టీమ్ లీడర్ అంటే అర్థమవుతుంది కదా సార్? యాక్టివ్ టీమ్ లీడర్, యాక్టివ్ అండ్ గ్రోయింగ్ అని రాయాలి, బట్ యాక్టివ్ టీమ్ లీడర్ అని రాశారు. నో ప్రాబ్లం. ఎనీవే యాక్టివ్ అంటే 24/7 అంటే దీని మీదనే ఉండే వ్యక్తి. బట్ ఇక్కడ మీటింగ్ చేస్తున్నాడు, పీవీసీ మంచిది అంటున్నాడు, కానీ తను మాత్రం 4 సిస్టంలో వర్క్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళతో ఉండకూడదని చెప్తుంది సిస్టమ్. ఎవరు యాక్టివ్ టీమ్ లీడర్? నువ్వు లోపల నుంచి నమ్మి, మనసు నుంచి నమ్మి, లోపల నుంచి నమ్మి వర్క్ చేసుకోపోతే నీకు గ్రోయింగ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, అలా ఉండకూడదు. అలా ఉన్న వారితో ఉండకూడదు అని చెప్తుంది. ఇంత అర్థం ఉందన్నమాట ఇందులో. నెక్స్ట్, నువ్వు పే చేసే ముందు దీన్ని చదువుకో ఒకసారి అని చెప్తుంది. నా నోటీస్ బోర్డు చదువు, నా నోటీస్ బోర్డును ఫాలో అవ్వ అంటుంది. 2 ఇచ్చింది ఇక్కడ సార్. ఓకేనా? అతను చెప్పి విను, పర్లేదు, బట్ తర్వాత నువ్వు నా నోటీస్ బోర్డును ఫాలో చేయని చెప్తుంది. ఎవరైనా చెప్తారా సార్ సిస్టమ్? ఎక్కడైనా మన సిస్టమ్ ఎక్కడైనా చెప్తారా సార్? నీ యొక్క అప్లైన్ చెప్పింది వేదం, నీ సీనియర్ చెప్పింది వేదం అని మనం అనుకుంటూ ఫాలో అవుతాం. బట్ ఇక్కడ 2 విధాలుగా చెప్తుంది ఇక్కడ.
ఓకేనా? ఇంత మంచిగా ఎవరు చెప్తారు సార్? ఓకే, సో ఇది మేబీ నిన్న మన లీడర్స్ చెప్పుండొచ్చు, బట్ నేను లేను కనుక నేను మరి నేను కూడా చెప్పాలన్న ఒక ఆలోచనతో నేను మీకు చెప్పాను. డబుల్ వింటే తప్పేం లేదు, రెండోసార్లు వింటే కూడా తప్పేం లేదు, నో ప్రాబ్లం. వింటే మరీ మంచిదే కదా, ఎందుకంటే ఇంకెక్కువగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. నేను ఒకటి 2 సార్లు మాట్లాడతాను కానీ ఒక మాట 2 సార్లు మాట్లాడతాను కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు వినే వాళ్ళకి, వినాలనుకుంటే ఖచ్చితంగా వినే వాళ్ళకి ఏమవుతుందంటే ఖచ్చితంగా రీచ్ అవుతుంది వాళ్ళ మైండ్కి. ఇక చేసుకోవద్దని మళ్ళీ ఎవరు మీరే, ఎవరికి వారే. పోయిందా సార్? నా వాయిస్ వస్తుందా? సార్ వస్తుందండి. పి సంజీవప్ప గారు ఓకే మీరు ఓకే. వీడియో ఆన్ చూడండి ఇప్పుడు అదే చేస్తున్నారు, ఇక్కడ ఆఫ్ మనం చేస్తున్నారు. తెలుగులో మనం కాపీ చేసి సంజయప్ప సార్ ఆఫ్ వీడియో చేయండి ఆఫ్ సార్. చేయండి ఒక సంజీవప్ప నేను సార్. మీకు టైం ఇస్తాను. సంజయప్ప సార్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేశారా? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పటిదాకా నేను అది అక్కడ చెప్పిందే మళ్ళీ ఇక్కడ తెలుగులో ఉంది. ఇది కొద్దిగా చూద్దాం అంతే. ఓకేనా? కొత్త టోకెన్ వ్యవసాయాన్ని 500 అంటే ఇలా ఉంటుంది మరి, ఇది గూగుల్ ట్రాన్స్లేట్ కనుక. సో ఇందాక చెప్పినట్టుగా 500తో చేయాలి. ఒక్కొక్క వినియోగదారుడు అంటే 500తో మరి 50,000 కూడా నిర్వహించట మనము. 500 నుంచి వెళ్ళి 50,000 కూడా చేసుకోవచ్చు అంట. 500 అంటే 50,000 అనేది ఏంటి సార్? రూపాయలు కాదు, బట్ ఇది రూపాయలు కాదు, ఇది యూఎస్డిటీలు. సో 500 రూపాయలు అంటే 500 యూఎస్డిటీలు, ఇక్కడ రూపాయలు అనుకోవద్దు సార్, 500 రూపాయలు కాదు. ఎందుకంటే మరి అందరూ 500 రూపాయలతో చేసుకోవచ్చు అనుకుంటే మరి ఇక్కడ చాలా మంది చేసుకోవచ్చు. అట్లా కాదు, 500 రూపాయలు కాదు సార్, 500 యూఎస్డిటీ అనమాట. ఎర్లీ బర్డ్ ఆఫర్ కు పరిగణించబడుతుంది. 500 యూఎస్డిటీలు మాత్రమే నీకు మరి ఎర్లీ బర్డ్ ఆఫర్ కు కొత్త వారికి పరిగణించబడుతుంది. వినియోగదారుడు 500 యూఎస్డిటీలు వ్యవసాయం చేసిన తర్వాత 15 రోజుల పాటు 500 యూఎస్డిటీలు 5 వేరు డైరెక్ట్ రిఫర్లను వ్యవసాయం చేయిస్తే, అంటే టోకెన్ ఫార్మ్ చేయిస్తే అతని రోజువారీ వ్యవసాయ ప్రతిఫలం, అంటే టోకెన్ ఫార్మ్ యొక్క ప్రతిఫలం అంటే ఏంటి? మనకు రోజు వచ్చే ఇన్కమ్ అంటాం కదా, 0.25 నుంచి వెళ్ళి మరి అతను 1% కి పెరగడం జరుగుతుంది. అదే ఇంతగా మనం చూసాం, అదే మనం దీన్ని తెలుగులో చూస్తున్నాం అంతే. ఒక వినియోగదారుడు 500 యూఎస్డిటీలు ఒక టోకెన్ ఫార్మింగ్ పై ఎర్లీ బర్డ్ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని పొందడం ప్రారంభించినట్లయితే అతను 500 యూఎస్డిటీ కొత్త వ్యవసాయం చేయవచ్చు. అతని రెండవ వ్యవసాయంపై తన 5 వేరు ప్రత్యేక సిఫారసులు, అంటే మన రిఫరర్స్, మనం ఎవరికైతే ఇచ్చామో ఆ రిఫరర్స్, సో వాళ్ళు ప్రతి ఒక్కరూ 500తో చేయాలి. అప్పుడే మరి ఎర్లీ బర్డ్ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. ఓకేనా? సో ఇదే అది ఇక్కడ ఇందాక ఇంగ్లీష్లో చదివిందే మనం ఇక్కడ తెలుగులో చదవడం జరిగింది. సో ఇక్కడ చూడండి మరి పీవీసీ మెటా ఒక్కొక్కరు ఏ విధంగా మరి ఇక్కడ చూడండి తీసుకుంటున్నారో చూడండి ఇక్కడ మీరు. ఓకేనా? సో ఈ విధంగా మరి ఒక్కొక్కరు ఇంత తీసుకుంటున్నారు. సో మనము అంటే పబ్లిక్ అంటే కొంతమంది అదేంటి ఇదేంటి అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇయో ఇక్కడ గ్రూప్ లో ఉన్నట్టయితే మీకు గ్రూప్ లో వెంటనే ఇక్కడ మెసేజ్ రావడం జరుగుతుంది ఆన్ ద స్పాట్. చూడండి ఇక్కడ మీకు గ్రూప్ ఎందుకు, వాట్సాప్ గ్రూప్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అర్జెంట్లీ, సో ఏదన్నా నోటిఫికేషన్ వస్తే వెంటనే ఇక్కడ విత్డ్రాల్ చాలా అయిందని ఇక్కడ మీకు అర్థం కావాలా. అంటే కువైట్ టైం 1 గంట 1 అంటే సపోజ్ టు 3:30 అంటే 3:30 టైం అనమాట. ఇది 1 అంటే 2:30 సార్, 2 గంటల డిఫరెన్స్ సార్. 3:30 ఓకే, 3:30 అన్నమాట. 3:30కి స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ నేను కూడా వాయిస్ మెసేజ్ ఇచ్చాను ఒక 7 నిమిషాల తర్వాత, ఎందుకంటే నేను అప్పటికి 3 వ్యాలెట్లలో నేను విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో అందుకే నేను పెట్టలేదు. సో నేను కూడా విత్డ్రా స్టార్ట్ అయ్యి తీసుకోవడానికి చెప్పి, అంటే టోకెన్ ఫైవ్ అయిందని చెప్పాను. సో మళ్ళీ నేను 1 గంట 30 నిమిషాలు అంటే 1:30 అంటే 4 గంటలకి చూసారా, 4 గంటలకి ట్రాన్స్ఫర్ క్లోజ్ అని కూడా పెట్టాను. మళ్ళీ ఇక్కడ మన విజయభాస్కర్ సార్ కూడా ట్రాన్స్ఫర్ క్లోజ్ ఫర్ టుడే నౌ అని చెప్పేసి 1:30 సేమ్ చూడండి. అంటే కువైట్ టైం ఇండియా టైం ఏంటంటే 4 గంటలకి. అంటే నేను చెప్పాను ఆల్రెడీ మన పబ్లిక్ కి 30 to 35 మినిట్స్ మాత్రమే మనకు మరి వాళ్ళు ఇచ్చిన లిమిటెడ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు ఈ విధంగా
మీకు కూడా ఛాన్స్ ఉంటుంది సార్. మీ అందరికి కూడా ఇప్పుడు చేసుకునే వాళ్ళకి కూడా మళ్ళీ ఇంతకంటే మంచి ఛాన్స్ వస్తుంది విత్డ్రావల్ అంటే అలా మీరు తీసుకోవడానికి బయట తీసుకోవడానికి ఎప్పుడు కానీ ఆలోచించకండి. నేను బయటకి ఇప్పుడు తీసుకోవాలా, దీన్ని అమ్మేసేయాలా, దీన్ని వాడుకోవాలా, అది కాదు మనం చేయాల్సింది. సో నేను ఇంత ఎక్కువగా నా యొక్క వాల్యూ దాని యొక్క వాల్యూమ్ పెంచుకుంటే, వాల్యూమ్ అంటే ఏంటి సార్? విలువ అంటే వాల్యూ అంటే ఏంటి? దాని యొక్క తెలుగులో ఏమంటారు సార్? డబ్బుల్లో అది ఎక్కువ ఉండాలన్నమాట. అట్లా ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు రేపు పొద్దున రిలీజ్ అయితే తీసుకున్నా కానీ మళ్ళీ ఇంకా నిలబడాలి, మళ్ళీ రేపటికి ఎట్లా, మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఎట్లా, ఈ విధంగా ఉండాలన్నమాట. సో ఆ విధంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అంతేగాని అయ్యో సిస్టమ్ వీళ్ళు విడ్డ్రాల్ ఇస్తారో ఇయ్యరో, లేకపోతే ఇంకొకరు ఏదేదో మాటలకు లోనవద్దు. వాళ్ళ మాట విని మీరు మీ యొక్క మరి సంపాదించుకునే దాన్ని వెనకాల పడకూడదు. సో ఎప్పుడు కానీ ఈ సిస్టమ్ మీద, వేరే సిస్టమ్లలో ఎనీ సిస్టంలో మీరు డౌట్ పెట్టుకోవచ్చు సార్, బట్ ఈ సిస్టమ్ మీద మీకు డౌట్ అనేది అక్కర్లేదు, అవసరం లేదు. 100% నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సో ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు. సో మీకు ఒక్కటి ఇది మాత్రం వాస్తవం, 100% అంటే 100% ఈ సిస్టంలో మీరు అసలు డౌట్ పడక్కర్లేదు. బట్ కొద్ది కాదు, కొంచెం ఒక్కసారి బగ్గనవచ్చు. పేషెన్సీ అవసరం. పేషెన్స్ అంటే ఏంటి సార్? ఓపిక, అంతే తప్ప మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీ అసెట్ కు, మీ యొక్క డబ్బుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో మరి ఇక్కడ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది, ఎర్లీ బర్డ్ ఆఫర్ యొక్క పీరియడ్. సో 13 అంటే మొన్న స్టార్ట్ అయింది. టు వెల్కమ్ ద థర్డ్ మొత్తం అదే కదా, ఇందాక దాంట్లో ఉంది, ఇంట్లో ఉంది, మళ్ళీ చదివించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. సో ఎనీవే, సో మరి మంచి సెషన్ అయితే చేసుకున్నామని చెప్పి నేను అనుకుంటాను. ఇంకా 10 నిమిషాలు ఉంది మనకి. మరి ఈ 10 నిమిషాల్లో మరి ఎవరికైనా డౌట్ ఉన్నా, ఎవరైనా మాట్లాడాలన్నా, సో ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ, నాకు మరి ఇంత పేషెన్స్ తో మీరు ఇప్పటిదాకా విన్నందుకు. సో ఓకే, సో నాది మరి నేను ఇది చెప్పాలనుకున్నాను. సో ఇక మరి కమ్ ఆన్ ద స్టేజ్ సార్, నేను లీడర్, మీరు గంధి శ్రీనివాస్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. పొద్దున వాట్సాప్లో ఒక ఫోటో వివరం కావాలని అడుగుతున్నాను, అది స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నో ప్రాబ్లం సార్. సార్ ఇది ఇక్కడ చూడండి, 250 USDTలు విత్డ్రా చేస్తే 197 అనేది అంకె చూపిస్తుంది. ఏం సార్ ఆ డిఫరెన్స్? అది మళ్ళీ గ్యాస్ ఫీజు అలాగని ఉంది. సో అతనికి మేబీ ఇది ఇక్కడ ఎవరు చెప్తారంటే మన రమేష్ సార్ చెప్తారు దీనికి. ఎందుకంటే తనకు అది పూర్తిగా తెలీదు. నన్ను అడిగితే ఎవరైతే ఏ సార్ అయితే చేశారో ఆ సార్కి పూర్తి తెలియదు. మీరు ఉండండి, చెప్తాను దాని గురించి. మన మలోత్ రమేష్ సార్, మీరు కంపెనీలో ఉన్నారా? గణేశ్వర సార్ మీరు ఉండండి. రమేష్, మలోత్ సార్. ఎస్, ఇది దీని గురించి మనము చూసాం కదా, చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం గ్రూప్ లో కూడా ఏమొచ్చిందంటే, ఇక్కడ స్క్రీన్ షేర్ చూడండి, 250 USD నేను విత్డ్రాల్ పెట్టుకుంటే నాకు 197 వచ్చినాయి. తర్వాత గ్యాస్ ఫీజు ఇంకా వేరు. అవును సార్, అవును. దీనికి రిప్లై కూడా మార్నింగ్ నేను ఇచ్చాను సార్. ఇచ్చారు, అందుకే మీరు మాట్లాడినది మిమ్మల్ని పిలిచాను. ఆ టైంలో 0.34 0.35 ఉంది సార్ రేటు. సో అప్పుడు వాళ్ళు బయటికి ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాతనే అందరూ చేస్తా ఉంటే 0.30కి వచ్చింది సార్. అందుకే పీవీసీ మాత్రం రావడం జరిగింది. బట్ అక్కడ వాల్యూ మాత్రం 197 అనేసి కనబడడం జరుగుతుంది సార్. జరుగుతుంది అంతే. సో అంతే సార్. 5% మాత్రం అడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటుంది ఏదైతే మనం తీసే దాంట్లో. బట్ ఇంత మైనస్ అనేది కాదు. పీవీసీ మెటల్ మాత్రం 609 అనేది రావడం జరిగింది సార్. అవును. సో ఇది సార్, ఎందుకంటే తెలిసిన సార్ మీకు అర్థమైంది సార్. ఇది ఏంటంటే
ఎట్లెట్లా పీవీసీ మీటర్ బయటకు వస్తే అట్లట్లా అక్కడ రేటు ఎప్పుడైతే పడిపోద్దో ఆ రేటు నీకు అక్కడ తక్కువ కనబడుతుంది అనమాట. ఇక్కడ ఇతను చేసుకున్నప్పుడు ఇతను నేను 250 తీస్తున్నాను కదా అనుకొని ఉంటాడు, అక్కడ అనుకొని ఉంటాడు తను. అక్కడ ఇతను క్లిక్ చేసే సమయంలో తగ్గిపోయింది అతను చూసి ఉండడు. సో అది అతను అక్కడ అదే రాశాడు సార్, 250 నేను తీసుకుంటే నాకు 190 వచ్చినాయి, మళ్ళా గ్యాస్ ఫీజు వేరే అయిందని కూడా పెట్టాడు. అదే సార్, ఓకేనా? ఇది క్లారిటీ వచ్చిందా? మీకు ఇంకేమైనా డౌట్ ఉందా? ఇక్కడ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లో కూడా 250 కట్ అయినట్టు చూపిస్తుంది. అవును, అక్కడ 250 కట్ అవుతుంది. ఆ ప్రైస్ ఏదైతే ఉందో మరి ప్రైస్ చేంజ్ అవుతుంది, డిఫరెంట్ అవుతుందో కనుక. ఎందుకంటే పబ్లిక్ తొందరపడుతున్నారు. ఎందుకు తొందరపడుతున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 15 రోజులు మాత్రమే ఇస్తుంది అని కొంతమంది భ్రమపడుతున్నారు సార్. అంటే అంటే ఇది ఎప్పటికి ఉండదు, మళ్ళీ చేంజ్ అవుతుంది, మళ్ళా ఇంకా ఎంతకంటే ఎక్కువ కూడా ఇస్తాడు, మళ్ళీ కొన్ని రోజులు తక్కువ చేస్తాడు. కానీ పబ్లిక్ ఏమనుకుంటుంది అంటే తో మళ్ళీ బంద్ అయిపోతే ఎట్లా, నేను రేపు తీసుకుంటాను అనుకుంటే మరి రేపు బంద్ అయిపోతే ఎట్లా, ఇయ్యాలని తీసుకోవాలి కదా అని చెప్పేసి అందరూ వర్రీ అవుతున్నారు. ఇది మేము ఈరోజు మరి లీడర్స్ మీటింగ్ లో కూడా ఈ చర్చ జరిగింది సార్. నాకు ఇంకొద్ది క్లారిటీ ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లోనేమో 250 కట్ అయింది, ఇక్కడ మనకి రిపోర్ట్ లో 197 చూపిస్తుంది. ఇక్కడ 250 చూపించి పీవీసీలు అప్ అండ్ డౌన్ చూపించాలి, కానీ 250 197 చూపించకూడదు కదా. గ్రంథి శ్రీనివాసులు సార్ సార్ ఇప్పుడు ఆ 197 అలాగే ఉండదు సార్, ఓకేనా? రేటు ఇంక్రీజ్ అయినప్పుడు 197 కాస్త 250 చూపెడుతుంది, 300 కూడా చూపిస్తుంది అట్లా, ఓకేనా సార్? 150 కూడా చూపెడుతుంది. వాల్యూ తగ్గిందంటే ఈసీ మీటర్ రేట్ తగ్గిందంటే 150 కూడా చూపెడుతుంది. ఆ సారు డిఫరెంట్ చూడండి సార్, అక్కడ దాదాపు 4-5 మినిట్స్ డిఫరెంట్ అక్కడ. అది 4-5 మినిట్స్ లో ఆయన కొట్టినప్పుడేమో ఎక్కువ, అంటే 250 ESDTకి ఎన్ని అప్పుడు 641 చూపెట్టా అక్కడ, ఓకేనా సార్? దాంట్లో 5% అడ్మిన్ ఛార్జెస్ తీసుకొని రిమైనింగ్ 609 వచ్చాయి శ్రీనివాసులు సార్, ఓకేనా సార్? 250కి 641 చూపిస్తుంది. అవును సార్. ఇక్కడికి వచ్చేసరికి 197కి 609 చూపిస్తుంది. ఆ 50 ఎందుకు తగ్గింది డాలర్లో అనేది నేను అడుగుతున్నాను సార్. తగ్గదు సార్, ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా సార్, ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా. అది తగ్గడం కాదు, వాల్యుయేషన్ తగ్గుతుంది సార్. వాల్యుయేషన్ అది వాల్యుయేషన్ ఇక్కడ ఈ 250 అనేది ఇది మెటాల్ కాదు కదా, బిఎస్డీలు కదా, యుఎస్డిటీలు కదా. శ్రీనివాసులు సార్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ స్టాప్ చేయండి, నేను ఎగ్జాంపుల్ చూపెడతాను. ఓకే సార్, ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. ఓకే సార్. ఓకే, టోటల్ 6103 ఉన్నాయి సార్. ఇక్కడ ఇక్కడ 440కి ఎంత ఉంది సార్? ఒకసారి చూడండి సార్, మీరు కరెక్ట్ గా చూడాలి సార్, చూపిస్తాను సార్. అక్కడ 136 ఉందా? 136 యూఎస్డిటీలు. 136 ప్రెసెంట్ ఎంతైతే రేట్ ఉందో ఆ రేట్ తో కనబడడం జరుగుతుంది. బట్ స్వాప్ చేసిన టైంలో 200 యూఎస్డిటీతో స్వాప్ చేశాను. చూడండి అక్కడ కనబడింది సార్. పీవీసీ మీటర్ రేట్ తగ్గడం వల్ల నేను ఇది 46 లో చేశాను సార్. 0.46 లో నేను స్వాప్ చేశాను. సో ప్రెసెంట్ 0.3031 ఉంది కదా, అందుకు ఇక్కడ వాల్యుయేషన్ అనేది మనకు చూపెడుతుంది. ఓకేనా సార్? తగ్గిపోయి చూపెడుతుంది. రేటు కాస్త 31 కాస్త 32, 34, 35 అయినట్టయితే ఇది 136 కాస్త 140, 145 అలా అవుతుంది సార్. ఓకేనా సార్? ఇప్పుడు 636 ఉంది, ఇక్కడ 196 ఉంది సార్. ఓకేనా సార్?
శ్రీనివాసులు సార్. ఓకే, ఈ స్వాప్ ని చూద్దాం. అవును ఇది సార్. కూడా 200 USDT స్వాప్ చేసింది సార్. ఓకేనా, ఉమ్. 636 వచ్చినాయి. అంటే ఈ రేట్ అనేది మనకు ఇప్పుడున్న రేటు కాస్త ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అయినప్పుడు 0.30 ఉంది. 31 అయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పీవీసీ మెటల్ కింద ఈ డాలర్స్ వర్త్ అనేది పెరుగుతుంది సార్. బట్ క్వాంటిటీ మాత్రం ఇదే ఉంటది. క్వాంటిటీ అదే ఉంటుంది. 6,113 అనేది క్వాంటిటీ ఎట్లా ఉంటది, కానీ ఇది యూఎస్డి మాత్రం తగ్గిపోద్ది. యూఎస్డిటీసే మనకు తగ్గడమా పెరగడమా అనేది అవుతుంది సార్. ఓకేనా సార్. ఇప్పుడు మనం పెట్టగానే మనకు బయటికి రాదు కదా సార్, 4 to 5 minutes అనేది పడుతుంది కదా టైము. ఆ టైంలో డిక్రీజ్ అనేది అయింది సార్. మనం ఏదైతే 4-5 రోజులు 3 days బిఫోర్ ఎవరైతే చేశారో ఆ రోజు 900+ చూసాం సార్ మనం. అవునా సార్. 50,000 ఫస్ట్ రోజు మనం చూసాం. ఫస్ట్ రోజు సార్ చూద్దాం సార్ ఒకసారి. ఆ రోజు చాలా బయటకు వచ్చాయి సార్. 10 సార్లు 8 సార్లు బయటకు వచ్చాయి 50,000. అవును సార్, అవును సార్. చూడండి సార్, ఇక్కడ 976 పీస్ మెటల్ మాత్రమే వచ్చాయి. ఓకేనా సార్. కింద వాల్యుయేషన్ చూడండి సార్, 484. బట్ సార్ చేసింది 500 సార్. ఓకేనా సార్. ఇది అయితే ఫస్ట్ రోజు ఎవరైతే చేశారో ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ కొంచెం ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఎవరైతే చేసుకున్నారో అప్పుడు 900 అంటే 1000 వరకు వచ్చాయి సార్. బట్ ఈ రోజు 2 రోజులు ఓపిక పట్టిన వాళ్ళకు అంటే ఛాన్స్ కూడా దొరకలేదు. బట్ ఈ రోజు కూడా చాలా మంది అయితే ఈ రోజుకి 2 రోజులుగా ఈ రోజు అందరికి తెలియడం జరిగింది. సో ఈ రోజు చేసుకున్న వాళ్ళకి ఎంత వచ్చింది సార్, ఒక 500 USDT పీఈసీ మెటల్ 500 USDTలు ట్రాన్స్ఫర్ బయటికి పెట్టుకున్న వాళ్ళకు 1507 వచ్చినాయి సార్. సారీ, 1507, 1500 కంటే ఎక్కువ కూడా వచ్చినాయి సార్. ఓకేనా సార్. ఇక్కడ పీవీసీ మెటల్ క్వాంటిటీ అనేది రావడం జరిగింది. సో రేటు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ మీద ఉంటది. ఓకేనా సార్. ఈ యుఎస్ డాలర్ అనేది ఆ 250 కాస్త 197 చూపెట్టడానికి కారణం అదే రేట్లో లేదు. సార్ చేసింది అందరికంటే ముందుగా, సార్ ఆ పోస్ట్ పెట్టింది 4-5 నిమిషాల తర్వాత. ఓకేనా సార్. ఏంటంటే ఆ సార్ కూడా నన్ను అడిగితే మీకు ఒకటి చెప్తాను సార్. గణేశం సార్ యాక్చువల్లీ నిజమైన వ్యక్తి అయితే, మనలాగా తెలిసిన వ్యక్తి అయితే వివరణ పెట్టాలి. కానీ అక్కడ చూసే వాళ్ళకి నీలాంటి వాళ్ళు కూడా అంటే మీరే కదా సార్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మాట్లాడండి సార్. 0.34 లో సార్ చేసింది ఎర్లీ మార్నింగ్ ఉంది, నేను లైవ్ గా చూస్తూనే ఉన్నాను. తర్వాత డిక్రీజ్ అవుతూ 0.29 వచ్చినప్పుడు ఆ పోస్ట్ రావడం జరిగింది. అవునవును, ఆ టైంలో మనము లైవ్ లో ఉన్నాం కదా సార్. అది అవును సార్. అదే అంటే 0.34 అంటే 34 లోనే పడదు. మళ్ళీ అక్కడ 5% గ్యాస్ అడ్మిన్ ఛార్జెస్ తీసుకొని 0.36 అట్లా కనబడుతుంది సార్ మనకు. 36, 37, 38 కూడా పడుతుంది అక్కడ. సో అలాంటిది 0.29 లో లైవ్ లో కనబడుతుంది అక్కడ. అంటే ఎన్ని డాలర్స్ ఉందో అన్ని మాత్రమే 0.29 తో క్యాలిక్యులేషన్ అయ్యి చూపెడుతుంది అది. ఓకేనా సార్. అందుకు అది డిఫరెంట్, అది గ్యాస్ ఫీ కాదు సార్. ఓకేనా. ఇప్పుడు బయటికి తెచ్చి పెట్టుకొని ఇంకొద్దిగా రేటు పెరిగిందా అప్పుడు చేసుకోవడం మేలా ఏంటి సార్ ఇది? అది ఎవరిష్టం వారిది, తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి 500 వచ్చినాయి అనుకోండి, తనేం చేస్తాడు, హాఫ్ అమ్ముకుంటాడు, హాఫ్ ఉంచుకుంటాడు. అదే ఇంకొక వ్యక్తికి అదే 500 ఉన్నాయి కదా, దీన్ని నేను ఎప్పటికీ అమ్మను, నేను ఇది మరి 10 పీవీసీ $10 వచ్చిన తర్వాత అమ్ముకుంటా అనుకుంటాడు. అది మన ఇష్టం, అది మనమే డిపెండ్ సార్. నేను అమ్ముకోవడం గురించి కాదు, మనం కనెక్టెడ్ వ్యాలెట్ లో బయట తెచ్చి పెట్టుకొని రేపు 1 అయిన తర్వాత మళ్ళీ లోపలికి పంపించుకుంటే మనకు బెనిఫిట్ ఎక్కువగా వస్తుంది కదా అనే ఆలోచన. చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇంకా అంతకంటే ఎక్కువైనా కూడా చేసుకోవాలని కూడా చూసుకుంటారు. ఇప్పుడు అట్లా చెప్తే 4 నెలల నుంచి కొంతమంది పీవీసీ మెటల్ విడ్డాలు చేసుకుంటూ పెట్టుకున్నారు. ఈ 4 నెలల వ్యవధి ఏమైంది సార్, ఏమైనా పెరిగిందా అంటే పెరగలేదు. ఏమంటారు సార్? అది అందుకని చెప్పేసి ఈ విషయంలో అడ్వైజ్ ఇవ్వరాదు, ఎవరికి వారే అనమాట. మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు 4 నెలలకి పెరిగింది అనుకో, అబ్బా ఎవరిని ఉంచుకున్నారా, చాలా మంచిది అయిపోయింది, సంతోషపడతారు. కొంతమంది ఇప్పటికి 4 నెలలు అవుతుంది, ఇప్పుడు ఇది మనకు డాలర్ పడిపోయి $1.5 పడిపోయి 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి కూడా అలాగే ఉంచుకున్నారు.
బట్ దాన్ని నువ్వు ఫార్మింగ్ చేసి ఉంటే అట్లీస్ట్ నీకు మరి 0.25 చొప్పున మరి రోజు నీకు ఇంక్రీజ్ అవుతుండే కదా. అట్లా అన్నమాట. అంటే అంటే 100 రోజులు కలిసి వచ్చినట్టే 100 రోజులు కలిసి 100 వచ్చినట్టే. అట్లా అన్నట్టు సార్. అందుకని చెప్పేసి దీంట్లో మేము అడ్వైస్ ఇవ్వరాదనమాట. యాజ్ యువర్ విష్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే అది మీకు అలా అనిపించుకుంటే, ఒకవేళ మీకు నమ్మకం అనిపించింది, ఓకే 90 పెరిగే అవకాశం ఉంది, నేను ఉంచుకుంటాను, ఓకే ఉంచుకోండి. లేదు ఎంతన్నా కానీ నేను వచ్చింది చేసుకుంటూ వెళ్తాను, ఓకే చేసుకుంటూ వెళ్ళండి. అట్లా అన్నమాట. ఇప్పుడు విడ్రాల్ వస్తుంది కదా సార్, కొంతమంది తీసుకోవట్లేదు, వస్తుంది కూడా, ఆయన కూడా తీసుకోవట్లేదు, వాళ్ళు రీఫార్మింగ్ చేసుకుంటున్నారు. అంటే అది ఇంకా ఎవరి యొక్క ఇష్టం, అది మరి వాళ్ళది అనమాట. మనము దాన్ని చెప్పడానికి లేదు మరి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మై డియర్ పార్ట్నర్స్, ఇంకా ఎవరికైనా ఎనీ డౌట్స్ కానీ ఏదైనా ఇంకా మాట్లాడాలనుకున్నా, చెప్పాలనుకున్నా చెప్పచ్చు మీరు. ఇంకొక 2 నిమిషాలు 2-3 నిమిషాలు తీసుకొని మరి మనం టైం కూడా అయింది కనుక కరెక్ట్గా ఎండ్ చేసుకుందాం. రెడీ, మాట్లాడండి. సో ఓకే డియర్. సో మీరు ఎవరు మాట్లాడకుండా ఒకటి చెప్తాను. మరి చూసారు కదా, ఇప్పుడు విడ్రాల్ ఎవరు తీసుకుంటున్నారు సార్ అంటే ఇక్కడ 2 సవాళ్ళు వచ్చారు, కొట్టపల్లి వెంకటేశ్వర సార్ అండ్ స్వామి ఎన్. ఎస్, వెల్కమ్ సార్ స్వామి ఎన్. స్వామి సార్ వెల్కమ్. తర్వాత గొట్టిపాటి సార్, ఇద్దరికి హలో. ఎస్ చెప్పండి సార్. స్వామి సార్ హలో. ఎస్ చెప్పండి సార్. హలో సార్ మీ సార్, వాయిస్ వినపడుతుందా? వస్తుంది, వినబడుతుంది హలో. సార్, వినబడుతుంది, మాట్లాడండి సార్. హలో. స్వామి సార్ సార్ ఈ ఒకసారి సారుకు left side రండి. ఒకసారి లెఫ్ట్ సైడ్ స్వామి రండి. సార్ ఒకసారి లెఫ్ట్ అయ్యి రండి. అయితే మా వాయిస్ మీకు రావట్లేదు, మీ వాయిస్ మాకు వస్తుంది, మీరు లెఫ్ట్ అయ్యి రండి. వినబడింది సార్. సార్ విడ్రా వస్తుందండి ఇప్పుడు? వస్తుంది సార్. మీరు ఎంతసేపు సార్ మీటింగ్ వచ్చి? సార్ నేను ఇప్పుడే వచ్చాను సార్, నేను యాక్చువల్గా వేరే మీటింగ్ లో ఉన్నా. అది ప్రాబ్లం. అందుకని చెప్పేసి మీటింగ్ స్టార్టింగ్ అటెండ్ అవ్వండి. ఇప్పటిదాకా మనం దాని గురించి మాట్లాడినాం. అంటే మరి ఇప్పుడు పెట్టుకుంటా, మరి ఇప్పుడు వస్తుందా లైవ్ లో చేస్తామంటే కూడా కాదు. సో కొద్దిగంతా మనకి వాళ్ళు ఎందుకు స్టార్ట్ అవుతుంది సార్ మీటింగ్ ఇది? ఇది మీటింగ్ 9:40 స్టార్ట్ అయ్యి 11 గంటలకు అయిపోతుంది సార్. 9:40 స్టార్ట్ అయ్యి 11 గంటలకు అయిపోతుంది. ఓకే సార్. ఓకే, సో మరి ఇంకొకసారి గొట్టిపాటి సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్, రాజేష్ గారు. హలో, చెప్పండి సార్, వినపడుతుంది సార్, క్లియర్ ఉంది మీ వాయిస్, వినపడుతుంది. స్ట్రైప్ చేసినప్పుడు కరెక్ట్ గా టైం టు టైం చేసేలోపు మారిపోతాయి సార్. అయితే ఎక్కడైనా అంతే సార్. ఇప్పుడు ట్రేడింగ్ చేస్తాం మనము. ట్రేడింగ్ అంటే బైనాన్స్ ట్రేడింగ్ మీకు ఐడియా ఉందా సార్? మనము అది కూడా సాఫ్ట్వేర్ అనుకోవచ్చు దాన్ని. కొన్నప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక రేట్ చూస్తాము, చూసి అది ఎప్పుడు కానీ ఫ్లక్చువేషన్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడో ఒక అమ్ముడు అవుతుంది, కొంతమంది కొంటారు, అమ్ముతారు. సో మనం అనుకోకుండా ఈ ప్రైస్ చూసాము, చూసి అది చూసిన తర్వాత ఒక చేయి మనం తీసి జస్ట్ టచ్ చేసే లోపలనే అప్పుడప్పుడు ప్రైస్ మారిపోతుంది. సో నీకు ఎప్పుడు భయం అవుతుంది అంటే, ఎట్లా భయం అవుతుంది అంటే సార్, అరే మీరు తక్కువ చూసినప్పుడు మీరు చేయి క్లిక్ చేసేటప్పుడు ఎక్కువైనా కూడా ఆ ఎక్కువైన ప్రైస్ వస్తుంది, తగ్గిన ప్రైస్ తో మనకు వస్తుంది బయటికి. అట్లా వాల్యూస్ మారుతా ఉంటాయి సార్, అంతే కదా? ఎస్ ఖచ్చితంగా మారుతుంది సార్, కంపల్సరీ. అది లైవ్ లో ఇస్తున్నాడు కనుక మారుతుంది సార్. ఎందుకంటే యాస్ ఇట్ ఈస్ మనము బైనాన్స్ లో లేము, కానీ అది మనము తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, బైనాన్స్ లో మనము బై చేసినట్టే ట్రేడింగ్ చేసిన విధానం కానీ ఇక్కడ జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజేష్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ ఇందాకనే మరొకసారి ఒక లోడ్ చేసినట్టున్నారు పిఎస్ మెటాలు. మనకు చూడండి సార్, ఇక్కడ నైట్ కూడా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కూడా లోడ్ చేయడం జరిగింది, మళ్ళీ కూడా లోడ్ చేశారా? ఓకే. సో నిన్న ఒకసారి నాకు కాల్ చేసి సాయంత్రం సార్ సిస్టమ్ దగ్గర 22 పీవీస్ మెటల్ ఉన్నారు, రేపు విడ్రాల్ ఇవ్వవచ్చు అన్నారు. చూసారా 25 మినిట్స్. అవును సార్, 25 మినిట్స్ లోడ్ చేశారు సార్. 50,000 1 lakh పీస్ మెటల్ 1 lakh పీస్ మెటల్ మళ్ళీ చేయడం జరిగింది సార్. ఎర్లీ మార్నింగ్ అంటే మనకు ఇంతగా డిస్టర్బెన్స్ కాలేదు, కానీ మనం హిందీ మీటింగ్ లో విన్నాం కదా సార్, ఏదైతే 17 గంటల క్రితం మరి మార్నింగ్ 50,000 మాత్రమే చేశారు. జస్ట్ ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఉంది. సో దాని గురించి మరి ఎప్పుడు తీస్తున్నారో అనేసి కూడా
మనం ఇందాక హిందీ మీటింగ్ లో విన్నాం సార్. మనమైతే అవును క్లారిటీగా మార్నింగ్ మీటింగ్ లో రిచ్ భారత్ లో చెప్పాం. శంకర్ సార్ కూడా అవును చెప్పారు సార్. అది ఉమ్. కాసేపు ఉంది, తర్వాత ఇప్పుడు కావట్లేదు, తర్వాత మధ్యాహ్నం వరకు అవుతుంది అనేసి. సో టుమారో అనేసి అందరికి కనబడుతుంది. బట్ ఎప్పుడైతే లోడ్ చేస్తారో సో దాని తర్వాత ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాని తర్వాత మనకు కనబడడం జరుగుతుంది సార్. అవునవును ఇది మనము ఎవరికి కానీ ఖచ్చితమైన టైం చెప్పలేదు. అవును సార్. 7 minutes ఏగో 8 minutes ఏగో సో అవుతుంది అవును సార్. ప్రెసెంట్ 5 minutes క్రితం కూడా అయినట్టుంది సార్ ఇక్కడ 7-8 అవును minutes. అవును అవుతున్నట్టుంది అయితే మరి. ఉమ్. ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే ఒకసారి తెలుసుకోండి సార్. ఇప్పుడు గొట్టిపాటి సారా ఎవరు సార్ అడిగారు కదా, ట్రై చేయండి సార్, మేబీ అవ్వచ్చేమో. 7 minutes డియర్ లీడర్స్ ఆల్రెడీ క్లోజ్ అయినట్టుంది సార్. మేబీ క్లోజ్ 7-8 అయినట్టుంది మరి. minutes. 7 మినిట్ తర్వాత మళ్ళీ ఎవరు చేయలేరు అంటే మేబీ క్లోజ్ అయ్యి ఉండొచ్చు. దీన్ని అవును బట్టి సార్. అదే అవును అర్థమవుతుంది మనకి. అంటే సార్, ఇంకా మళ్ళీ అంటే ఎవరు చేయలేరు. లక్ష పీస్ మెటల్ ఇచ్చినా కూడా ఇక్కడ ఒక్కొక్కళ్ళకే 963, వెళ్ళిపోయాయి చూడు. 1538 సార్. ఎక్కువ ఇక్కడ అవును మనం అవును చూస్తున్నాం అవును ఇక్కడ 1550, 1350. 1151, 181, 881, 181, ఇక్కడే అయినాయి సార్. 5-6 వేలు ఇక్కడే అయినాయి. ఇక్కడే అయిపోయినాయి చూసారా. కాబట్టి అంటే తొందరగా అందుకే అయిపోతుంది. కదా ఇప్పుడు ఒక నిమిషంలో అయిపోతాయి అంటే అయిపోతాయి. ఎందుకు అయిపో, నిమిషంలో కూడా అయిపోతాయి. పబ్లిక్ అవును సార్. మనకంటే చాలా స్పీడ్ గా ఉన్నారు. మనం అనుకుంటాము మనము దాన్ని ఓపెన్ చేసి అవుతుందా అని అంతలో అయిపోతుంది. ఇవాళ ఒక రోజు నేను విడుదల అవుతున్న సమయంలో నలుగురికి కాల్ చేయాల్సి వచ్చింది. నేను ఒకటే మాట చెప్పిన, ఆలో గీలో ఏమొద్దు, విడుదల పెట్టుకో, ఇంతే. ఒకటి రెండే మాటలు, విడుదల అవుతుంది బస్ అంతే. ఫోన్ కట్, విడుదల అవుతుంది, ఫోన్ కట్, విడుదల అవుతుంది, ఫోన్ కట్, అంతే. నలుగురు కాల్ చేయడం జరిగింది ఈ రోజు. అవును సార్. అవును. మరి హలో గిలో ఇవన్నీ అన్నావా, ఏం దొరకదు మనకి. 1538 వచ్చినాయి సార్. 1528. అవును 1538 అక్కడ 1538. అవును సార్. అవును. సో ఒక 2 రోజులు అయితే ఈ 500 తీసేవారు తగ్గుతారు సార్. సో అందరికీ అప్పుడు వాళ్ళు తీసుకునే తక్కువ అవకాశం అవుతారు. ఉంటుంది. అప్పుడు వాళ్ళు అవును తక్కువ సార్. అవుతారు. ఈ 50, 100, 200 తీసుకున్న వాళ్ళకి మంచిగా ఉంటది, ఈజీగా అవును సార్. దొరుకుతుంది. అవును. అవును మళ్ళీ సార్. టైమింగ్ కూడా పెరుగుతుంది. అవును సార్. ఓకే, మరి టైం అయింది. సో మనము మరి ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మై పార్ట్నర్స్, ప్రతి ఒక్కరికి మరి అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే టైం అయింది సార్. సో మీరు కూడా కొత్త వాళ్ళు ఉంటే కూడా బిందాస్ గా వర్క్ చేసుకోండి సార్. ఈ సిస్టమ్ గురించి భయపడద్దు. ఈ సిస్టమ్ లో అంటే పీబీసీ మెటా గురించి మీకు 100లో 0.1% కూడా డౌట్ అక్కర్లేదు సార్. సో మరి ఇక అంటే అది నమ్మకం వల్ల మీకే ఉండాలి సార్. ఎందుకంటే ఎవరిని మీద నమ్మకం కాదు, మీరు అంటే ఏమంటున్నాం సార్, ఫస్ట్ మనం ఇంకొకరికి విలువ చేసే ముందు, వాల్యూ ఇచ్చే ముందు మనకు మనము ఎక్కువ వాల్యూ ఇచ్చుకోవాలి. అంటే మనని మనం ఎక్కువ విలువించుకోవాలి. అంటే అంత అంటే మనం బయటకు చూపించడం కాదు దాని అర్థం. అంటే నాకంటే నువ్వెంత అని అనడం కాదు అక్కడ. ఫస్ట్ మనకు మనము విలువ ఇచ్చుకుని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంటే మీకు మీరుగా గట్టిగా నమ్ముకొని అప్పుడు మీరు చేసుకోండి. బట్ మీరు చేసుకుంటే మాత్రం మీకు బెనిఫిట్ వస్తుంది అనేది మేము ఇక్కడ చెప్పగలుగుతున్నాం, అంతే తప్ప సో మేము నమ్మకం అని ఇంకొక నమ్మకం మీకు మీరే నమ్మకం అనమాట. సో అందరూ సో ఎర్లీ బర్డ్ ఆఫర్ కి మాత్రము మరి చాలా ఎక్కువ మంది, నేను ఇంతకుముందు చెప్పేవాడిని సెకండ్ క్రైటీరియా. సో ఎర్లీ బర్డ్ ఆఫర్ అన్న అదే, ఇక్కడ సెకండ్ క్రైటీరియా మీరు ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడేదే జరుగుతుంది సార్. ఎందుకంటే అందుకే అంటాను నేను, సిస్టమ్ మన మాటలే ఎక్కువ వింటారని చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడేది సిస్టమ్ తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మై డియర్ పార్ట్నర్స్, బిందాస్ గా ఉండండి. ఖచ్చితంగా ఎంత వీలైతే అంత పెట్టుకోండి. 50 కోట్ల వరకు పెట్టుకోండి ఒక్కొక్కరు, నో ప్రాబ్లం. 50 కోట్లు సార్, 50 లక్షలు 5 లక్షలు కాదు, 50 కోట్ల వరకు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజా సార్. జై పీవీసీ మెటా. పీయూష్ మెటల్ థ్యాంక్ యూ విన్నర్. సార్. జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ. వాళ్ళందరూ జై పీయూష్ మెటా చెప్పి లెఫ్ట్ అవ్వండి సార్. సో కనీసం అన్మిట్ లో ఉన్న వాళ్ళు కూడా మరి నిద్రపోతారో తెలియదు మరి. కొద్దిగా ఎక్కువైంది. కరెక్టే, ఎక్కువ. ఎవరైనా కరెక్ట్ టైంలో బంద్ చేస్తే చాలా మంది వస్తారు నాకు తెలుసు. లేట్ అయింది మరి, ఏంటో సార్ అప్పుడప్పుడు లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ అప్డేట్లు వచ్చినప్పుడు లేట్ అవుతుంది మనకి. ఓకే సార్, జై పీయూష్ మెటా. థ్యాంక్ యూ. జై పీస్ పెట్ట సార్. థ్యాంక్ యూ సార్. కావాలని చేయండి సార్, ఎందుకంటే ఏదో అలా మాట్లాడుతూ ఉంటే టైం అవుతుంది, ఏం చేద్దాం. జై పీయూష్ మెటా విన్నర్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. జై పీయూష్ మెటా, పీయూష్. థ్యాంక్ యూ.